जो ये धर्म पिताएं हैं ना, इब्राहिम बुद्ध क्राइस्ट, ఈ ధర్మపితలు ఎవరైతే ఉన్నారు కదా, ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్, ये आत्मा के लिए नहीं कर पाते पूरा। వీరు పూర్తిగా ఆత్మ కోసం చెయ్యలేకపోతారు. जो भी करते हैं, ఏదైతే చేస్తారో, देह अभिमानी धर्म पिताएं हैं, దేహాభిమాని ధర్మపితలయ్యారు. इसलिए అందువలనే देह के कल्याण में ज्यादा बुद्धि रहती है। దేహం యొక్క కళ్యాణంలోని బుద్ధి ఎక్కువగా ఉంటుంది. आत्मा का कल्याण ఆత్మ యొక్క కళ్యాణం कर ही नहीं पाते। చెయ్యనే లేకపోతారు. और ये आत्माएं మరియు ఈ ఆత్మలు विधर्मी हो या विदेशी हो, విధర్మీలైనా లేక విదేశీయులైనా ये सब ब्रह्मा की गोद में खेलने वाली हैं। వీరందరూ బ్రహ్మ యొక్క ఒడిలోని ఆడుకునేటటువంటి వారయ్యారు. कुखवंशावली है కుక్వంశావళీలయ్యారా या मुखवंशावली है? లేక ముఖవంశావళీలయ్యారా? స్టూడెంట్స్ ఎవరో అన్నారు కుక్వంశావళీలని. कुख माने गोद की वंशावली है। కుక్ అనగా ఒడి యొక్క వంశావళి. उनको फकुर रहता है, వారికి గర్వం ఉంటుంది. हमने बाबा की गोद ली है, మేము బాబా యొక్క ఒడిని తీసుకున్నాము. तुम कल के बच्चे हो, మీరు రేపటి పిల్లలయ్యారు. तुम क्या जानो? మీకేం తెలుసు? ज्ञान क्या होता है? జ్ఞానం ఏంటో? बहुत अहंकार। చాలా అహంకారం. और उन बच्चों से మరియు ఆ పిల్లలతో अम्मा प्रभावित होगी అమ్మ ప్రభావితం అవుతుందా या बाप प्रभावित होगा? లేక తండ్రి ప్రభావితం అవుతారా? అమ్మ ప్రభావితం అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. जो मनुष्य सृष्टि की माँ कही जाती है वो प्रभावित होती है। మనుష్య సృష్టి యొక్క అమ్మ అని ఎవరైతే అనబడుతుందో ఆమె ప్రభావితం అవుతుంది. दुनिया में भी ప్రపంచంలోని కూడా देख लो, अभी చూడండి. ఇప్పుడు जो मनुष्य सृष्टि का पहला बच्चा है, ఎవరైతే మనుష్య సృష్టి యొక్క మొదటి పిల్లవాడు ఉన్నారో, पहला पत्ता, మొదటి ఆకు, कृष्ण बच्चा, కృష్ణ పిల్లవాడు, माताएं उस बच्चे से प्रभावित हैं या नहीं हैं? మాతలు ఆ పిల్లవాడితో ప్రభావితమై ఉన్నారా లేక లేదా? हैं? प्रभावित हैं। ప్రభావితమై ఉన్నారు. कैसे? ఎలా? यहाँ तक प्रभावित हैं ఎంతవరకు ప్రభావితం అంటే कि कृष्ण बच्चे को ही गीतापति भगवान माने बैठी हैं। కృష్ణ పిల్లవాడినే గీతా భగవంతుడిగా ఒప్పుకొని కూర్చొని ఉన్నారు. नहीं కాదా? है? अरे అరే, दूसरे धर्मों में कन्वर्ट होने वाली भारत की आत्माएं వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి భారత్ యొక్క ఆత్మలు जो अभी ఎవరైతే ఇప్పుడు नीची 8 कुरियों के ब्राह्मण बने हैं, కింద నీచంగా 8 కురుల యొక్క బ్రాహ్మణులుగా అయి ఉన్నారో, जो ब्रह्मा की गोद को ही सब कुछ समझे बैठे हैं, ఎవరైతే బ్రహ్మ యొక్క ఒడినే అంతా అనుకుని కూర్చొని ఉన్నారో, ब्रह्मा के मुख से निकले ज्ञान को బ్రహ్మ నోటి ద్వారా వెలువడినటువంటి జ్ఞానాన్ని कुछ भी महत्व नहीं देते, మహత్వం ఏమీ ఇవ్వరు. वो आत्माएं ఆ ఆత్మలు किसको समझती हैं? ఎవరిని అనుకుంటారు? गीता का भगवान, గీత యొక్క భగవంతుడు అని. गीतापति भगवान किसको समझती हैं? గీతాపతి భగవంతుడు అని ఎవరిని అనుకుంటారు? हैं? కృష్ణ పిల్లవాడిని అని స్టూడెంట్స్ అన్నారు. कृष्ण बच्चे को समझे बैठी हैं। కృష్ణ పిల్లవాడిని అనుకుని కూర్చొని ఉన్నారు. उनकी अम्मा कौन? వారి యొక్క అమ్మ ఎవరయ్యారు? है? जगदम्बा। జగదంబ.
जो सारे ही ब्रह्मा कुमार कुमारियों को ఏదైతే మొత్తం బ్రహ్మకుమార్ కుమారీలందరినీ, चाहे आधार मूर्त हो, అది ఆధారమూర్తులైనా, चाहे बीज रूप हो, అది బీజరూపులైనా, आखिरी माया से हाथ मिलाकर లాస్ట్కి మాయతో చెయ్యని కలిపి इतना शक्तिशाली काम कर दिखाती है ఎంత శక్తిశాలి పనిని చేసి చూపిస్తుందంటే कि सारी दुनिया के सारे ही मनुष्य मात्र को ఏమనంటే మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రులందరినీ अपने कंट्रोल में ले लेती है। తమ కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. राज करेगा రాజ్ కరేగా खालसा, ఖాల్సా, सब माया के प्रभाव में आ जाते हैं। అందరూ మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. माया किसी को మాయ ఎవరిని छोड़ती ही नहीं। విడిచిపెట్టదు. कि अष्टदेव आत्माएं ఏమనంటే అష్టదేవ ఆత్మలు जो जगत पिता के सर पर ఎవరైతే జగత్పిత తల మీద श्रेष्ठ मणकों के रूप में रखे जाते हैं, శ్రేష్ఠ మనుల రూపంలోనే పెట్టబడి ఉన్నారో उनको भी नहीं छोड़ेगी। వారిని కూడా విడిచిపెట్టదా? है? अरे किसी को नहीं छोड़ती माने అరే ఎవ్వరిని విడిచిపెట్టదు అంటే है एक मायापति को छोड़कर, ఒక్క మాయాపతిని విడిచిపెట్టి, एक प्रकृतिपति को छोड़कर, ఒక్క ప్రకృతిపతిని విడిచిపెట్టి, एक लक्ष्मीपति को छोड़कर ఒక్క లక్ష్మీపతిని విడిచిపెట్టి और किसी को छोड़ने वाली ఇంకెవ్వరిని విడిచిపెట్టేటటువంటిది नहीं है। కాదు. क्योंकि ఎందుకంటే महाकाली మహాకాళి जो जगदम्बा तामसी रूप धारण करती है, జగదంబ ఏదైతే తామసీ రూపాన్ని ధారణ చేస్తుందో उसके सिर पर ఆమె తల మీద चंद्रमा विराजमान है। చంద్రుడు విరాజమానమై ఉన్నారు. वो ज्ञान चंद्रमा ఆ జ్ఞాన చంద్రుడు अधूरा है या संपन्न? అసంపూర్ణమా లేక సంపన్నమా? अधूरा है। సగమయ్యారు. जब तक अधूरा है ఎంతవరకు అసంపూర్ణమో तब तक, అంతవరకు चाहे मुस्लिम धर्म कहा जाए, అది ముస్లిం ధర్మం అనండి, चाहे इस्लाम धर्म कहा जाए, అది ఇస్లాం कोई ధర్మం और అనండి. धर्मवंशी भी हैं, కొందరు వేరే ధర్మ వంశీయులు కూడా ఉన్నారు. जिनमें अधूरे चंद्रमा को बहुत महत्व देते हैं, దేనిలోనైతే అర్ధ చంద్రుడికి ఎక్కువ మాన్యతనిస్తారో, మహత్వం ఇస్తారో, या सूर्य को बहुत महत्व देते हैं, ఇస్తారా లేక సూర్యుడికి ఎక్కువ మహత్వాన్ని ఇస్తారా? चंद्रमा को बहुत महत्व देते हैं, చంద్రుడికి మహత్వం ఎక్కువగా ఇస్తారు. क्योंकि वो आत्माएं ఎందుకంటే ఆ ఆత్మలు ज्ञान चंद्रमा की गोद में संगम में पली हैं। జ్ఞాన చంద్రుడి యొక్క ఒడిలోని సంగమంలోని ఫలించబడి ఉన్నారు. इसलिए उनमें ये संस्कार हैं। అందువలనే వారిలోని ఈ సంస్కారాలు ఉన్నాయి. कि कृष्ण बच्चे को ही सब कुछ मानते हैं। ఏమనంటే కృష్ణ పిల్లవాడినే అన్ని అనేసుకుంటారు. पूरा पूरा उसके नक्शे कदम पर चलती हैं। పూర్తిగా వారి యొక్క ప్లాన్ అడుగులోని నడుస్తారు. आज भी दुनिया में देखो, ఈ రోజు కూడా ప్రపంచంలోని చూడండి, खास भारत में देखो, ముఖ్యంగా భారత్లో చూడండి. खुदान खास्ता ఒకవేళ ఏదో కారణంగా बाप తండ్రి परिवार का పరివారం యొక్క यदि चला जाए ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే तो माताएं किसके अधीन हो जाती हैं? అప్పుడు మాతలు ఎవరికి ఆధీనమైపోతారు? बच्चों के अधीन हो जाती हैं। పిల్లలకు ఆధీనమైపోతారు. ये परंपरा कहाँ से चलती है? ఈ సంప్రదాయం ఎక్కడి నుండి నడుస్తుంది? कब की बात है? ఎప్పటి యొక్క విషయం?
है? कब की बात है? ఎప్పటి యొక్క విషయం? స్టూడెంట్ ఏదో అన్నారు 69 నుండని. संपन्न रूप में कब की बात है? సంపన్న రూపంలో ఎప్పుడు యొక్క విషయం అయ్యింది? जब तीसरी बार ब्राह्मणों की सृष्टि रची जाती है. ఎప్పుడైతే మూడోసారి బ్రాహ్మణుల యొక్క సృష్టి రచింపబడుతుందో और उसे खारिज किया जाता है. మరియు దానిని నష్టం చేసేయటం జరుగుతుంది. 2017-18 की बात है. 2017-18 యొక్క విషయం అయ్యింది. जैसे आदि में हुआ था. ఎలా అయితే ఆదిలో అయ్యిందో सारी दुनिया మొత్తం ప్రపంచమంతా एक ओर ఒకవైపు और एक आत्मा మరియు ఒక ఆత్మ दूसरी ओर हो गई. రెండో వైపు అయిపోయింది. ऐसे ही ड्रामा चलता है. అలాగే డ్రామా నడుస్తుంది. तो అయితే ये क्यों चलता है? ఇది ఎందుకు నడుస్తుంది? क्योंकि सभी बच्चे ఎందుకంటే పిల్లలందరూ किसके पक्ष में आ जाते हैं? ఎవరి పక్షంలోకి వచ్చేస్తారు? प्यार देने वाले के पक्ष में आ जाते हैं. ప్రేమనిచ్చేటటువంటి వారి యొక్క పక్షంలోకి వచ్చేస్తారు. कृष्ण और क्राइस्ट की राशि मिलाई जाती है. కృష్ణుడు మరియు క్రైస్ట్ యొక్క రాశిని కలపడం జరుగుతుంది. क्रिश्चियंस का कैसा प्यार होता है? दिखावटी క్రిస్టియన్స్ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? చూపించేదిగా అయి ఉంటుందా? या अंदरूनी? పంపెన్ షో అయ్యేది ఉంటుందా లేక లోపలదై ఉంటుందా? उन्होंने ये చూపించేదై ఉంటుంది. प्यार कहाँ से सीखा? వారు ఈ ప్రేమను ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? किसकी गोद में बैठकर सीखा? ఎవరి ఒడిలోని కూర్చొని నేర్చుకున్నారు? हैं? कृष्ण वाली आत्मा की गोद में बैठकर सीखा. కృష్ణుడు ఆత్మ యొక్క ఒడిలోని కూర్చొని నేర్చుకున్నారు. बाहरी प्यार, బయటి ప్రేమ, उस बाहरी प्यार से बच्चा बुद्धि जो होते हैं ఆ బయట ప్రేమకి ఎవరైతే పిల్లవాడి బుద్ధి కలిగిన వారు ఉంటారో वो प्रभावित होते हैं. వారు ప్రభావితం అవుతారు. बाप को नहीं पहचान पाते. తండ్రిని గుర్తించలేకపోతారు. इसलिए बोला అందువలనే అన్నారు कि बच्चे यज्ञ में रह करके गफलत कर ఏమనంటే रहे हैं. పిల్లలు యజ్ఞంలో ఉండి बाबा से పొరపాటుల్ని नाफरमान बरदार చేస్తున్నారు. बन रहे हैं. తండ్రితోని అవజ్ఞాకారీలుగా అవుతున్నారు. कह तो रहे हैं बाबा की చెప్పడమైతే बात. చెబుతున్నారు బాబా యొక్క విషయాన్ని. लेकिन కానీ बाबा को బాబాకి मास्टर सर्वशक्तिवान समझ रहे हैं इस दुनिया में. ఈ ప్రపంచంలోని మాస్టర్ సర్వశక్తివంతుడు అని అనుకుంటున్నారా या समय को सर्वशक्तिवान समझ रहे हैं? లేక సమయాన్ని సర్వశక్తివంతుడుగా అనుకుంటున్నారా? हाँ? समय को सर्वशक्तिवान समझ रहे हैं. సమయాన్ని సర్వశక్తివంతుడుగా అనుకుంటున్నారు. अम्मा किसके प्रभाव में आ गई? అమ్మ ఎవరి ప్రభావంలోకి వచ్చేసింది? है? बौद्धि बच्चों के प्रभाव में आ गई. బౌద్ధి పిల్లల ప్రభావంలోకి వచ్చేసింది. यो बुद्ध ఎవరైతే బుద్ధుడు इस भारत देश में ఈ భారతదేశంలో एक भगवान का अवतार बन करके बैठ गए. ఒక్క భగవంతుడి యొక్క అవతారంగా అయి కూర్చుండిపోయారు. आज दुनिया में जो भी धर्म फैले हुए हैं ఈ రోజు ప్రపంచంలో ఏవైతే ధర్మాలు వ్యాపింపబడి ఉన్నాయో उनमें एक ही धर्म है. వారిలో ఒక్కటే ధర్మం అయ్యింది. जो भारत में भगवान के रूप में मान्यता प्राप्त है. कौन सा ఏదైతే धर्म? భారత్లోని భగవంతుడి రూపంలో మాన్యత అనేది ప్రాప్తించబడి ఉంది. ఏ ధర్మం అయ్యింది? है
बौद्ध धर्म। బౌద్ధ ధర్మం. किस आधार पर? ఏ ధర్మం ఆధారంగా? अहिंसा దేని ఆధారంగా? परमो धर्म। అహింస పరమో ధర్మ. अहिंसा ही परम धर्म है। అహింసే పరమ ధర్మం. कैसी अहिंसा उन्होंने हिस्ट्री में दिखाई? ఎటువంటి అహింస వారు హిస్టరీలో చూపించారు? పిరికితనంతో కూడిన అహింస అని స్టూడెంట్స్ అన్నారు. विदेशियों ने आक्रमण किया విదేశీయుల ఆక్రమణ ఏదైతే చేశారో और उन्होंने మరియు వారు हाथ उठाए दिए, చేతులెత్తేశారు. हम युद्ध नहीं करेंगे। మేము యుద్ధాన్ని చెయ్యము. युद्ध करने से हिंसा होती है। యుద్ధం చేయటంతోనే హింస జరుగుతుంది. हम अहिंसक रहकर जीवन में रहेंगे। మేము అహింసకులుగా ఉండి జీవితంలోని ఉంటాము. उसे क्या हुआ? దాని ద్వారా ఏమయ్యింది? बीवी बाल बच्चे భార్య పిల్లలు विदेशियों के अधीन हो गए। విదేశీయులకు ఆధీనమైపోయారా? अधीन होने के बाद ఆధీనం అయిపోయిన తర్వాత वो बच्चे ఆ పిల్లలు दुखी हुए जन्म जन्मांतर దుఃఖీలుగా అయ్యారా? జన్మ యా సుఖీ హుయే. జన్మాంతరాలు లేక సుఖీలుగా అయ్యారా? अब बताओ, ఇప్పుడు చెప్పండి. जो अपनी रचना को ही ఎవరైతే తమ రచననే सुरक्षा नहीं दे सकता, సురక్ష అనేది ఇవ్వలేకపోతారు. अहिंसा परमो धर्मा कह करके అహింస పరమో ధర్మ అని उसकी अहिंसा వారి యొక్క అహింస सच्ची है సత్యమైనదా या निरर्थक है? లేక నిరర్థకమైనదా? స్టూడెంట్స్ అన్నారు నిరర్థకమైనదని. निरर्थक है। నిరర్థకమైనది. इस बात की गहराई को ఈ విషయం యొక్క లోతుల్ని ब्रह्मा नामधारी బ్రహ్మ నామదారి दादा लेखराज की आत्मा नहीं समझ सकती। దాదా లేఖరాజు యొక్క ఆత్మ అర్థం చేసుకోలేకపోతుంది. क्योंकि बच्चा बुद्धि आत्मा है, ఎందుకంటే బచ్చా బుద్ధి ఆత్మ అయ్యింది. इसलिए प्रभावित होकर कह रही है అందువలనే ప్రభావితమై అంటుంది. सब अपने आप అందరూ తమంతట తాము कौन संपन्न बना रहा है? ఎవరు సంపన్నం చేస్తున్నారు? है समय संपन्न बना रहा है। సమయం సంపన్నంగా తయారు చేస్తుంది. फिर ये भी बोला మళ్ళీ ఇది కూడా అన్నారు, समय समाप्त हो चुका है। సమయం సమాప్త అయిపోయింది. क्या? ఏంటి? संपन्न भी बना रहा है సంపన్నంగా కూడా తయారు చేస్తుంది और समाप्त भी हो चुका है। మరియు సమాప్తి కూడా అయిపోయింది. दो बातें कैसे हो सकती? రెండు విషయాలు ఎలా అవ్వగలుగుతుంది? या तो संपन्न बनाए లేకుంటే సంపన్నంగా తయారు చేయాలి, या तो లేకుంటే खुद समाप्त हो जाए। స్వయం సమాప్త అయిపోవాలి. ये मत सोचना, ఇలా ఆలోచించొద్దు. अभी तो 20 साल पड़े हैं। ఇప్పుడైతే 20 సంవత్సరాలు పడి ఉన్నాయి. किससे बोला? ఎవరితో అన్నారు? है? किससे बोला? ఎవరితో అన్నారు? किसने बोला? ఎవరన్నారు? शिव भवन बोलो। ఎవరో అన్నారు శివబాబా అన్నారని. శివబాబా అన్నారా? ये वाणी गुलजार दादी के मुख से चली है। ఈ వాణి గుల్జార్ దాది నోటి ద్వారా వెలువడింది, నడిచింది. जैसे अन्य अव्यक्त वाणियां चलती थी वैसे ही चली है। ఎలా అయితే అన్య అవ్యక్తవాణీలు నడిచేవో అలాగే నడిచింది. तो ये मत सोचना 20 साल पड़े हैं। ఇలా ఆలోచించొద్దు 20 సంవత్సరాలు పడి ఉన్నాయని. किससे बोला? ఎవరితో అన్నారు? ब्रह्मा की आत्मा ने गुलजार दादी के मुख से बोला। బ్రహ్మ యొక్క ఆత్మ గుల్జార్ దాది నోటితోని చెప్పారు. ये मत समझना 20 साल पड़े हैं। ఇలా అనుకోవద్దు 20 సంవత్సరాలు పడి ఉన్నాయని. किससे बोला? ఎవరితో అన్నారు? हैं?
ఎవరో అన్నారు పిల్లలతో అని. बच्चों से बोला। कौन से పిల్లలతో అన్నారు. बच्चों से बोला? ఏ పిల్లలతో అన్నారు? बेसिक के बच्चों से बोला। బేసిక్ పిల్లలతో అన్నారని స్టూడెంట్ అన్నారు. బేసిక్ పిల్లలతో అన్నారా? एडवांस के बच्चों से नहीं बोला। అడ్వాన్స్ యొక్క పిల్లలతో అనలేదా? एडवांस ज्ञान अभी उनकी बुद्धि में कुछ भी नहीं बैठता है। అడ్వాన్స్ యొక్క జ్ఞానం వారి బుద్ధిలో ఏమీ కూర్చోవడం లేదా? अगर नहीं बैठ रहा है ఒకవేళ కూర్చోవడం లేదు అంటే तो इसी सीजन की अव्यक्तवाणी में क्यों बोला दिल्ली में राजधानी स्थापन हो रही है? ఈ సీజన్ యొక్క అవ్యక్తవాణిలోని ఎందుకని అన్నారు ఢిల్లీలో రాజధాని స్థాపన అవుతుందని? बाप स्थापन कर रहे हैं। తండ్రి స్థాపన చేస్తున్నారు. बोला या नहीं बोला? అన్నారా లేక అనలేదా? तो दोनों के लिए बोला। అయితే రెండింటి కోసం అన్నారా? यह ब्रह्मा कुमार లేక బ్రహ్మకుమార్ ब्रह्मा कुमारियों के लिए ही बोला। బ్రహ్మకుమారుల కోసమే అన్నారా? दो, ఇద్దరు కోసం అన్నారు అని స్టూడెంట్స్ అన్నారు. दोनों के लिए बोला। ఇద్దరు కోసం అన్నారు. दोनों समझते हैं ఇద్దరు అర్థం చేసుకుంటారు. कि अभी 20 साल पड़े हैं हमारे लिए। ఏమనంటే ఇప్పుడు మా కోసం 20 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నాయని. लेकिन राजधानी पूरी स्थापन हो जाएगी కానీ రాజధాని పూర్తిగా స్థాపన అయిపోతుందా? तो అయితే राजा की धारणा शक्ति రాజా యొక్క ధారణ శక్తి जो भी 108 राजाओं का संगठन तैयार होगा माला रूपी ఏదైతే మాలారూపి 108 రాజుల యొక్క సంఘటన అనేది తయారవుతుందో उनकी धारणा शक्तियां వారి యొక్క ధారణా శక్తులు संपन्न स्टेज में आ जाएंगी या नहीं? సంపన్న స్టేజ్లోకి వచ్చేస్తారా లేక లేదా? వచ్చేస్తారు అని స్టూడెంట్ అన్నారు. राजा और रानी बनने वालों की రాజా మరియు రాణిగా అయ్యేటటువంటి వారి యొక్క और यथा राजा మరియు యథారాజా तथा प्रजा भी संपन्न हो जाएगी। తథా ప్రజ కూడా సంపన్నంగా అయిపోతుంది. तो అయితే वो सूर्यवंशी बच्चे ఆ సూర్యవంశీ పిల్లలు बीज रूपी स्टेज में रहने वाले బీజరూపీ స్టేజ్లో ఉండేటటువంటి వారు नंबरवार నెంబర్ వారుగా या లేక सूर्यवंश में कन्वर्ट होने वाली సూర్యవంశంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారు इसी जीवन में कन्वर्ट होने वाली ఇదే జీవితంలో కన్వర్ట్ అయ్యేటటువంటి వారు चंद्रमा के वंश की आत्माएं చంద్రుడి యొక్క వంశం యొక్క ఆత్మలు दोनों के लिए बोला। ఇద్దరు కోసం అన్నారు. ऐसे मत समझना 20 साल पड़े। ఇలా అనుకోవద్దు 20 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నాయని. 100 साल का युग है तो 20 साल पड़े हैं। 100 సంవత్సరాలు యుగం అయినట్లయితే 20 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. बच्चे ऐसे समझे बैठे हैं या नहीं? పిల్లలు అలా అర్థం చేసుకుని కూర్చున్నారా లేక లేదా? 20 साल तो हैं ही नहीं। 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. अच्छा 20 साल तो हैं ही नहीं तो మంచిది 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. అయితే कितने साल हैं? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? सो नहीं बता रहे। అదైతే చెప్పడం లేదు. अरे जब बता दिया అరే ఎప్పుడైతే చెప్పేశారో मुरली में ही बोल दिया మురళీలోనే చెప్పేశారో कि तुम बच्चों को तमो प्रधान से सतो प्रधान बनने में ఏమనంటే పిల్లలైన మీకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వడంలోని 40 से 50 वर्ष लगने हैं। 40 నుండి 50 సంవత్సరాలు పట్టనున్నవి. तो जो भी అయితే ఏదైతే विजयमाला के 108 విజయమాల युगल యొక్క मन के हैं 108 యుగల్మనులున్నారో उनको कितना टाइम लगेगा వారికి पूरी ఎంత राजधानी టైం स्थापन करने में? పడుతుంది పూర్తిగా రాజధాని స్థాపన అవ్వడంలోని? है ఎవరో అన్నారు 50 సంవత్సరాలని. 50 साल 50 సంవత్సరాలు माने 2028 అనగా 2028 और यथा राजा మరియు యథారాజా राजाओं के तैयार होने की देरी है प्रजा तो फट से రాజులు తయారవ్వడం అనేది ఆలస్యం. ప్రజలైతే వెంటనే राजाई में आ जाती है। రాజాయిలోకి వచ్చేస్తారు. तो అయితే
20 साल 20 సంవత్సరాలు ये जो समय बताया ఏదైతే ఈ సమయం చెప్పారో वो दुनिया वालों के लिए बताया, అది ప్రపంచం వారి కోసం చెప్పారా? पुरुषोत्तम संगम युग పురుషోత్తమ ज्यादा में ज्यादा సంగమయుగం. ఎక్కువలో ఎక్కువ है 100 साल. 100 पुरुष సంవత్సరాలు. माने పురుష్ అంటే आत्मा, ఆత్మ. और आत्माओं के बीच में మరియు ఆత్మల उत्तम से మధ్యలోని उत्तम से उत्तम से उत्तम ఉత్తముల కంటే ఉత్తముల కంటే ఉత్తమ్ 500-700 करोड़ भी आत्मा से उत्तम से उत्तम से उत्तम 500-700 కోట్ల ఆత్మల కంటే కూడా ఉత్తముల కంటే ఉత్తముల కంటే ఉత్తమ్ लक्ष्मी नारायण नर से नारायण बनने वालों तक. లక్ష్మీనారాయణులు నరుడి నుంచి నారాయణుడుగా తయారయ్యేటటువంటి వారి వరకు सभी उत्तम हैं అందరూ ఉత్తములయ్యారా या नहीं है? లేక కాదా? है ఎవరో స్టూడెంట్స్ అన్నారు నెంబర్ వార్ అని. नंबरवार उत्तम है. అయితే నెంబర్ వార్ ఉత్తములయ్యారు. तो पुरुषोत्तम संगम युग అయితే పురుషోత్తమ సంగం యుగం ज्यादा में ज्यादा कितना साल हुआ? ఎక్కువలో ఎక్కువ ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 100 साल हुआ ना. ఎవరో అన్నారు 100 సంవత్సరాలని. 100 సంవత్సరాలు అయ్యింది కదా. लेकिन हाँ, किन के लिए? ఎవరి కోసం? तुम बच्चों के लिए పిల్లలైన మీ కోసం या లేక दूसरे धर्म में कन्वर्ट होने वाली आत्माओं के लिए? వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మల కోసమా? विदेशी और विधर्मियों में कन्वर्ट होने वाले जो ब्राह्मण संप्रदाय अभी हैं, విదేశీ విధర్మీలలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఎవరైతే బ్రాహ్మణ సంప్రదాయ ఆత్మలు ఇప్పుడు ఉన్నారో उनकी बात है వారి యొక్క విషయం అయ్యిందా या तुम्हारे लिए है? లేక మీకోసం అయ్యిందా? हैं? तुम बच्चे कहा जाता है जो सन्मुख बाप के बैठने वाले. పిల్లలైన మీరు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే సన్ముఖంగా కూర్చొని ఉంటారో వారిని. ये बच्चा ఈ పిల్లవాడు या इनके फॉलोअर बच्चे లేక వీరి యొక్క ఫాలోవర్ పిల్లలు कौन हुए? ఎవరయ్యారు? ब्रह्मा బ్రహ్మ और ब्रह्मा की गोद में पलने वाले మరియు బ్రహ్మ యొక్క ఒడిలోని ఫలించేటటువంటి వారు 8 धर्म की कमजोर कुरी की आत्माएं. 8 ధర్మాల యొక్క బలహీన కురి ఆత్మలు. वो सब हो गई ये ఆ ఆత్మలందరూ అయ్యారు వీరు. जो और धर्मों में कन्वर्ट हो जाते हैं. ఎవరైతే వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారో माँ के प्रभावित होने के साथ ही साथ అమ్మ ప్రభావితం అవ్వడం తోడులోనే बच्चे भी कन्वर्ट हो जाते పిల్లలు కూడా కన్వర్ట్ అయిపోతారు. हैं. बच्चा बुद्धि है, माँ को फॉलो करेंगे. పిల్లల బుద్ధి వారు అమ్మని ఫాలో చేస్తారు. तो 2 तरह के बच्चे हो गए. అయితే రెండు రకాల పిల్లలు అయ్యారు. तुम बच्चे, పిల్లలైన మీరు ये बच्चा और इनके फॉलोअर बच्चे. మరియు ఈ పిల్లవాడు వీరి యొక్క ఫాలోవర్ పిల్లలు और वो बच्चे మరియు ఆ పిల్లలు और उनके फॉलोअर बच्चे. మరియు వారి యొక్క ఫాలోవర్ పిల్లలు कौन हुए? ఎవరయ్యారు? कौन हुए? ఎవరయ్యారు? विधर्मी और విధర్మి మరియు विदेशी बच्चे విదేశీ పిల్లలు. जो डायरेक्ट परमधाम से आते हैं. ఎవరైతే డైరెక్ట్ గా పరంధామం నుండి వస్తారో वो बहुत दूर वाले हो गए. వారు చాలా దూరంగా ఉండేటటువంటి వారు అయిపోయారు. ये तो फिर भी बाजू वाले हैं. వీరైతే ఇంకా పక్కన ఉండేటటువంటి వారు అయ్యారు. और तुम तो మరియు మీరైతే बिल्कुल नजदीक हो. పూర్తిగా దగ్గర వారయ్యారు. बाबा బాబా तुम बच्चों को सुनाते हैं, పిల్లలైన మీకు వినిపిస్తారు. ये तो बीच में सुन लेता है. వీరైతే మధ్యలోని వినేస్తారు. कौन? ఎవరు? और బ్రహ్మ బాబా అని స్టూడెంట్ అన్నారు. उनके फॉलोअर మరియు వీరి యొక్క ఫాలోవర్స్ वो भी. వారు కూడా. तो बताया అయితే చెప్పారు ऐसे मत समझो. ఇలా అనుకోవద్దు.
कि अभी 20 साल तुम्हारे लिए 20 साल तो है ही नहीं। ఇప్పుడు మీ కోసం 20 సంవత్సరాలు ఉన్నాయని. 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. अब बाबा को बता देना चाहिए ना, ఇప్పుడు బాబాకి చెప్పేయాలి కదా. 20 साल नहीं है तो कितने साल है। 20 సంవత్సరాలు లేకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలు? अभी उतनी बात बुद्धि में बैठना बाकी है। ఇప్పుడు అంత విషయం బుద్ధిలో కూర్చోవటం ఇంకా మిగిలి ఉంది. क्यों ఎందుకు? क्यों? ఎందుకు? जब तक पूरी राजधानी स्थापन नहीं होगी ఎంతవరకైతే పూర్తిగా రాజధాని స్థాపన అవ్వదో तब तक अम्मा अपने बच्चों का पक्ष అంతవరకు అమ్మ తమ పిల్లల యొక్క పక్షాన్ని लेती ही रहेगी। తీసుకుంటూ ఉంటుంది. अम्मा అమ్మ जो दाढ़ी मूछ वाली अम्मा थी, ఎవరైతే గడ్డాలు మీసాలు ఉండేటటువంటి అమ్మ ఉండేదో, जिसका गायन शास्त्रों में नहीं है, ఎవరి గాయనం అయితే శాస్త్రాలలోని లేదో, मंदिर नहीं है, यादगार मूर्ति మందిరాలు లేవో, స్మృతి చిహ్నాలు नहीं है, याद नहीं होती है, విగ్రహాలు లేవో, స్మృతి అనేది ఉండదో, वो अम्मा दाढ़ी मूछ वाली ఆ గడ్డాలు మీసాలు ఉండేటటువంటి అమ్మ जिसकी पूजा नहीं होती है, ఎవరికైతే పూజ జరగదో, वो जब ఎప్పుడైతే వారు क्लीन शेव वाली माता में प्रवेश करती है క్లీన్ సేవ్ ఉండేటటువంటి అమ్మలోని ప్రవేశిస్తుందో तब उसकी पूजा होती అప్పుడు అతనికి పూజ అవుతుంది. है। तो वो पार्ट अभी बाकी है या नहीं बाकी है? అయితే ఆ పార్ట్ ఇప్పుడు మిగిలి ఉందా లేక లేదా? हैं? अरे वो पार्ट चलेगा या नहीं चलेगा? అరే ఆ పార్ట్ నడుస్తుందా లేక నడవదా? चलेगा నడుస్తుంది. స్టూడెంట్ అన్నారు నడుస్తుందని. चलेगा। నడుస్తుంది. तो जो पार्ट अभी चलना बाकी है, అయితే ఆ పార్ట్ ఇప్పుడు నడవడం మిగిలి ఉంది. इसलिए बोला అందువలనే అన్నారు कि 20 साल तो है ही नहीं तुम बच्चों के लिए। పిల్లలైన మీకోసం 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. तो बच्चे तो जानते हैं, అయితే పిల్లలకైతే తెలుసు. पहले ही बुझिए बाबा तो जानते हैं ना, మొదటే అనేసారు బాబాకైతే తెలుసు కదా, आप भी जानते हैं మీకు కూడా తెలుసు. कि बाबा क्या कहना चाहते हैं। ఏమనంటే బాబా ఏమని అనాలనుకుంటున్నారు, ఏమనాలనుకుంటున్నారు, कितने साल हैं? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? अरे आपके लिए पुरुषार्थ के लिए कितने साल हैं? అరే మీకోసం పురుషార్థం కోసం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 10 సంవత్సరాలు అని స్టూడెంట్స్ అన్నారు. साल 10 సంవత్సరాలు. 20 साल तो है ही नहीं, सब 20 సంవత్సరాలు అయితే లేనే లేవు. कुछ अचानक अचानक होने वाला है। అన్నీ అకస్మాత్తుగా అవ్వనున్నవి. क्या? ఏంటి? और एक और बात बाबा याद दिलाना चाहते हैं। ఇంకొకటి మరొక విషయాన్ని బాబా జ్ఞాపకం తెప్పించాలని అనుకుంటున్నారు. क्या ఏంటి? है? ये शरीर प्रत्यक्ष नहीं होना चाहिए। ఈ శరీరం ప్రత్యక్షం అవ్వకూడదు. है? ये माने क्या? ఇది అంటే ఏంటి? ये शरीर माने क्या? ఈ శరీరం అంటే ఏంటి? ये शरीर प्रत्यक्ष नहीं होना चाहिए। ఈ శరీరం ప్రత్యక్షం అవ్వకూడదు. सिर्फ కేవలం बाबा की आवाज पहुंचनी चाहिए। బాబా యొక్క ధ్వని చేరుకోవాలి. किसको कहा बाबा? ఎవరినన్నారు బాబా అని? है? స్టూడెంట్ అన్నారు బ్రహ్మ బాబా అని. बाबा की आवाज पहुंचनी चाहिए दुनिया में। ప్రపంచంలోని బాబా యొక్క ధ్వని చేరుకోవాలి. जैसे ब्राह्मणों की दुनिया में ఎలా అయితే బ్రాహ్మణ ప్రపంచంలో आज जो हुजूम के ब्राह्मण हैं, ఈ రోజు ఎవరైతే पांडवी ब्राह्मण तो थोड़े होते हैं। ఎలా అయితే ఈ రోజు బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరైతే జనసమూహం బ్రాహ్మణులు ఉన్నారో గుంపు, पांडवी ब्राह्मण तो थोड़े होते हैं।
పాండవీ బ్రాహ్మణులు అయితే కొద్దిగా మంది ఉంటారు. हुजूम के ब्राह्मण हैं जो 8 नीची कुरियों वाले हैं, జనసమూహ బ్రాహ్మణులు ఎవరైతే 8 నీచుకురి బ్రాహ్మణులు ఉన్నారో वो भी दुनिया है ना ब्राह्मणों की. అది కూడా ప్రపంచం అయ్యింది కదా బ్రాహ్మణులది. जैसे भक्ति मार्ग में देखा गया, ఎలా అయితే భక్తి మార్గంలోని చూడబడింది. क्या देखा गया ఏం చూడబడింది? कि दुनिया समझती थी ఏమనంటే ప్రపంచం అనుకునేది कि दुनिया में एक बड़ा भारी आतंकवादी आया हुआ. ఏమనంటే ప్రపంచంలోని ఒక పెద్ద ఆతంకవాది వచ్చి ఉన్నారు. ऐसे ब्राह्मणों की दुनिया में भी అలాగే బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా भारी हुजूम यही समझे बैठा है పెద్ద జనసమూహం ఇలాగే అనుకొని కూర్చొని ఉన్నారు. खासकर ముఖ్యంగా बच्चा बुद्धि ब्राह्मणों में. పిల్లవాడి బుద్ధి కలిగిన బ్రాహ్మణులు. क्या ఏంటి? कौन आया हुआ है? ఎవరు వచ్చి ఉన్నారు? ओ सामा बिन लादेन. ఓ సామా బిన్ లాదెన్. क्या ఏంటి? सामा माने शाम आ गई. సామా అంటే సాయంత్రం అయిపోయింది, సాయంత్రం వచ్చేసింది. दुनिया की नजरों में सूरज छुपने वाला है. ప్రపంచం యొక్క దృష్టిలోని సూర్యుడు దాగునున్నాడు. ओ श्यामा ఓ సామా बिन लादेन. బిన్ లాదెన్. जो कुछ तुम्हारे पास तन मन धन है वो सब दे दो. ఏదైతే మీ దగ్గర తనువు మనసు ధనం ఉందో అదంతా ఇచ్చేయండి, नहीं तो छोड़ूंगा नहीं. లేకుంటే విడిచిపెట్టను. तो क्या करता था वो? లేకుంటే అతను ఏం చేసేవాడు? उसकी आवाज दुनिया में जा रही थी, అతని యొక్క ధ్వని ప్రపంచంలోకి వెళ్ళేది, या दुनिया के सामने खुद जा रहा था. లేక ప్రపంచం ఎదురుగా స్వయం వెళ్ళేవాడా? ऐसे ही बताया. అలాగే అన్నారు. ये शरीर प्रत्यक्ष नहीं होना चाहिए. ఈ శరీరం ప్రత్యక్షం అవ్వకూడదు. किसके सामने नहीं प्रत्यक्ष होना चाहिए? ఎవరి ఎదురుగా ప్రత్యక్షం అవ్వకూడదు? हैं? दुनिया के सामने प्रत्यक्ष नहीं होना चाहिए. ప్రపంచానికి ఎదురుగా ప్రత్యక్షం అవ్వకూడదు. अच्छा, మంచిది. जो ఏదైతే ब्रह्मा की गोद के బ్రహ్మ యొక్క ఒడివారు सूर्यवंशी न बनने वाले बच्चे हैं, సూర్యవంశీయులుగా అవ్వలేనటువంటి పిల్లలు, सूर्यवंशी में कन्वर्ट होने वाले बच्चे नहीं हैं, సూర్యవంశంలోకి కన్వర్ట్ అవ్వలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో और धर्मों में भले कन्वर्ट हो जाएं, వేరే వేరే ధర్మాలలోకి భలే కన్వర్ట్ అయిపోయినా కూడా गांठ बांधे बैठे हैं. ముడి వేసి కూర్చుని ఉన్నారు. उन बच्चों में प्रत्यक्ष नहीं होना चाहिए. ఆ పిల్లలలోని ప్రత్యక్షం అవ్వకూడదా? या तुम बच्चों के बीच प्रत्यक्ष नहीं होना चाहिए. లేక పిల్లలైన మీ మధ్యలో ప్రత్యక్షం అవ్వకూడదా? స్టూడెంట్ అన్నారు ఆ పిల్లల మధ్యలోని అని. ये शरीर प्रत्यक्ष नहीं होना चाहिए. ఈ శరీరం ప్రత్యక్షం అవ్వకూడదు. सिर्फ बाबा की आवाज जाना चाहिए. కేవలం బాబా యొక్క ధ్వని వెళ్ళాలి. जनक बच्ची को ये संदेश पहुंचाना है. జనక్ బచ్చీకి ఈ సందేశాన్ని చేరవేయాలి. ताकि वो बच्ची అప్పుడు ఆ అమ్మాయి सबकी क्लास करा सके. అందరి యొక్క క్లాసుని చేయించడం కోసం. क्या ఏంటి? सबकी माने? అందరిది మన అంటే अरे అరే
बात हो रही थी आवाज पहुंचाने की। విషయం నడుస్తుంది, ధ్వని చేరుకునేటటువంటిది. आवाज कहाँ से निकलती है? ధ్వని ఎక్కడి నుండి వెలువడుతుంది? है मुख స్టూడెంట్ ఏదో అన్నారు. से निकलती है, నోటి ద్వారానే ధ్వని వెలువడుతుంది. रावण से निकलती है, రావణ్ నుండి వెలువడుతుందా? विदेशों से नहीं निकलती విదేశీయుల నుండి వెలువడదు. है। विदेशों से आवाज बाप की प्रत्यक्षता की नहीं निकलेगी, విదేశీయుల నుండి ధ్వని అనేది, విదేశీయుల నుండి తండ్రి యొక్క ప్రత్యక్షత ధ్వని అనేది వెలువడదా? निकलेगी या नहीं निकलेगी? వెలువడుతుందా లేక వెలువడదా? निकलेगी। స్టూడెంట్ అన్నారు వెలువడుతుందని. వెలువడుతుంది. जैसे एडवांस के आदि में भी हुआ, ఎలా అయితే అడ్వాన్స్ యొక్క ఆదిలోని కూడా అయ్యింది. बीज रूप आत्माओं की दुनिया जब से आरंभ हुई, బీజరూపి ఆత్మల యొక్క ప్రపంచం ఎప్పటి నుంచి అయితే ఆరంభమయ్యిందో, तो विदेशी बीजों ने पहले पहचाना, అయితే విదేశీ బీజాలు మొదట గుర్తించారా? सहयोग दिया, సహయోగాన్ని ఇచ్చారా? या स्वदेशियों ने सहयोग दिया? లేక స్వదేశీయులు సహయోగాన్ని ఇచ్చారా? విదేశీయులు అని స్టూడెంట్స్ అన్నారు. विदेशियों ने सहयोग दिया। విదేశీయులు సహయోగాన్ని ఇచ్చారు. इस्लाम धर्म का बीज हो, क्रिश्चियन धर्म का बीज हो, बुद्ध धर्म का बीज हो, ఇస్లాం ధర్మం యొక్క బీజమైన, క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన బీజమైన, బౌద్ధ ధర్మానికి సంబంధించిన బీజమైన वो ही सहयोगी बने। వారే సహయోగిలుగా అయ్యారు. तो అయితే किसके पास आवाज पहुंचाना? ఎవరి దగ్గరికి ధ్వనిని చేరవేయాలి? जो वहाँ की हेड मानी जाती है। कौन? ఎవరైతే అక్కడి యొక్క హెడ్ అని ఒప్పుకోబడతారో. ఎవరు? है जनक दादी। జనకదాది. संदेश पहुंचाना ताकि वो बच्ची ఎందుకంటే ఆ అమ్మాయి सबकी क्लास करा सके। అందరి క్లాసుని చేయడం కోసం. क्या? ఏంటి? सबकी माने? అందరికీ అంటే? अरे అరే, बात हो रही थी आवाज पहुंचाने की। విషయం నడుస్తుంది ధ్వనిని వ్యాపింపచేసేటటువంటి. आवाज कहाँ से निकलती है? ధ్వని ఎక్కడి నుండి వెలువడుతుంది? है ముఖం నుండి, నోటి నుండి అని స్టూడెంట్ అన్నారు. मुख से निकलती है, నోటి నుండి వెలువడుతుందా? रावण से निकलती है, రావణ్ నుండి వెలువడుతుందా? विदेशों से नहीं निकलती విదేశం నుండి వెలువడదా? है। विदेशों से आवाज बाप की प्रत्यक्षता की नहीं निकलेगी, తండ్రి యొక్క ప్రత్యక్షత విదేశం నుండి వెలువడదా? निकलेगी या नहीं निकलेगी? వెలువడుతుందా లేక వెలువడదా? వెలువడుతుంది అని స్టూడెంట్ అన్నారు. निकलेगी। వెలువడుతుంది. जैसे एडवांस के आदि में भी हुआ, ఎలా అయితే అడ్వాన్స్ యొక్క ఆదిలోని కూడా అయ్యిందో, बीज रूप आत्माओं की दुनिया जब से आरंभ हुई, బీజరూపి ఆత్మల ప్రపంచం ఎప్పటి నుంచి అయితే ఆరంభమయ్యిందో, तो विदेशी बीजों ने पहले पहचाना, అప్పుడు విదేశీ బీజాలు మొదట గుర్తించారా? सहयोग दिया, సహయోగాన్ని ఇచ్చారా? या स्वदेशियों ने सहयोग दिया? లేక స్వదేశీయులు సహయోగాన్ని ఇచ్చారా? విదేశీయులు అని స్టూడెంట్ అన్నారు. विदेशियों ने सहयोग दिया। విదేశీయులు సహయోగాన్ని ఇచ్చారు.
इस्लाम धर्म का बीज हो, क्रिश्चियन धर्म का बीज हो, बुद्ध धर्म का बीज हो, ఇస్లాం ధర్మానికి సంబంధించిన బీజమైన, క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన బీజమైన, బౌద్ధ ధర్మానికి సంబంధించిన బీజమైన वो ही सहयोगी बने। వారే సహయోగిలుగా అయ్యారు. तो అయితే किसके पास आवाज पहुंचाना? ఎవరి దగ్గరికి ధ్వనిని వ్యాపింపజేయాలి, చేరవేయాలి? जो वहाँ की हेड मानी जाती है। ఎవరైతే అక్కడి యొక్క హెడ్ అని ఒప్పుకోబడుతుందో. ఎవరు? है जनक दादी। జనకదాది. संदेश पहुंचाना ताकि वो सबकी क्लास करा सके। సందేశాన్ని చేరవేయాలి, ఎందుకంటే ఆమె అందరి క్లాసుని చేయడం కోసం. है कोई भी धर्म में कन्वर्ट होने वाले हों, ఏ ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారైనా सबकी क्लास करा सके। అందరి క్లాసుని చేయడం కోసం. क्योंकि वो सब ఎందుకంటే వారందరూ किसी भी धर्म में जाने वाली होंगी, వేరే ధర్మాలలోకి వెళ్ళేటటువంటి వారై ఉంటారు, आत्माएं। ఆత్మలు. तो అయితే मातृदेश की माताएं होंगी మాతృదేశం యొక్క మాతలై ఉంటారా, या विदेश के बाप होंगे? లేక విదేశం యొక్క తండ్రి అవుతారా? है ఎవరో అన్నారు మాతృదేశం యొక్క అని. भारत जो భారత్ मातृ देश है, ఏదైతే మాతృదేశం ఉందో वहाँ की माताएं అక్కడి యొక్క మాతలయ్యారు. जो ఎవరైతే कृष्ण जैसे बच्चों को प्रधानता देती है, కృష్ణుడి వలె పిల్లల యొక్క ప్రాధాన్యతని ఇస్తుంది. बाप के महत्व को नहीं जान पाते, తండ్రి యొక్క మహత్వాన్ని తెలుసుకోలేకపోతుంది. तो वो बच्ची అయితే ఆ అమ్మాయి सबका क्लास कराए। అందరి యొక్క క్లాసుని చేయడం కోసం. कौन सा क्लास? ఏం క్లాసు? जो संदेश अभी ఏ సందేశం అయితే ఇప్పుడు दिया जा रहा है, ఇవ్వబడుతుందో सभी बच्चों को समय का इशारा दे सके। అందరి పిల్లలకి సమయం యొక్క సంకేతాన్ని ఇచ్చేందుకు. क्योंकि ఎందుకంటే बच्ची को भी अभी बाबा के पास आना है ना। అమ్మాయికి కూడా ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాలి కదా. क्या कहा? ఏమన్నారు? बाबा के पास आना है ना। బాబా దగ్గరికి రావాలి కదా. कौन से बाबा के पास आना है? ఏ బాబా దగ్గరికి రావాలి? है శివ్ బాబా అని స్టూడెంట్ అన్నారు. जो जनक दादी हैं, ఎవరైతే జనకదాది ఉన్నారో उनको कौन सी आत्मा के ऊपर, कौन ఆమెకి ఏ ఆత్మ పైన सी साकार आत्मा है सृष्टि रूपी रंगमंच पर, ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద ఎవరు అటువంటి ఆత్మ అయ్యారు? जिस पर पक्का विश्वास बैठा हुआ है। ఎవరి మీదైతే పూర్తిగా విశ్వాసం అనేది కూర్చొని ఉంది. तो ब्रह्मा बाबा के पास आना है ना। అయితే బ్రహ్మబాబా దగ్గరికి రావాలి కదా. तो बाबा के पास आते आते అయితే బాబా దగ్గరికి వస్తూ వస్తూ वो समय जो इशारा देने का है, అయితే ఏదైతే సమయం సంకేతాన్ని ఇచ్చేటటువంటిది ఉందో वो इशारा दे करके ही आए। ఆ సంకేతాన్ని ఇచ్చే రావాలి. क्या? ఏంటి? बिना इशारा दिए సంకేతాన్ని ఇవ్వకుండా नहीं आए। రాకూడదు. कौन सा समय ఏ సమయం? है? कौन सा समय का इशारा?
ఏ సమయం యొక్క సంకేతం? अरे అరే, चाहे वो 10 साल पड़े हैं, అది 10 సంవత్సరాలు పడి ఉన్నా, चाहे वो अभी 20 साल पड़े हैं, 20 సంవత్సరాలు మిగిలి ఉన్నా, वो पहले खुद समझे 10 साल किसके लिए। అది ఆమె మొదట స్వయం అర్థం చేసుకోవాలి. ఏమనంటే 10 సంవత్సరాలు ఎవరి కోసం అయ్యాయి और మరియు 20 साल किसके लिए। 20 సంవత్సరాలు ఎవరి కోసం. वो इशारा देने का है, ఆ సంకేతం ఇచ్చేటటువంటిది. वो इशारा दे करके ही आए, ఆ సంకేతాన్ని ఇచ్చే రావాలి. क्योंकि ఎందుకంటే अभी ఇప్పుడు अभी माने कभी ఇప్పుడు అంటే ఎప్పుడు, है जब ये वाणी चल रही है, ఎప్పుడైతే ఈ వాణి నడుస్తుందో, अभी ఇప్పుడు दूसरी बच्ची का जो शरीर है రెండో అమ్మాయి యొక్క శరీరం ఏదైతే ఉందో बहुत नाजुक है। చాలా कौन सी बच्ची? నాజూకైనది. गुलजार दादी, గుల్జార్ దాది. గుల్జార్ దాది యొక్క శరీరం చాలా సున్నితమైనది. बाबा బాబా उस शरीर का अब यूज नहीं कर सकते। ఆ శరీరాన్ని ఇప్పుడు యూజ్ చేయలేరు. इतना नाजुक शरीर हो गया है। అంత సున్నితమైన శరీరం అయిపోయింది. इसलिए అందువల్లనే ये जो बाबा बोल रहे हैं, ఇది బాబా ఏదైతే చెబుతున్నారో ये जो बाबा बोल रहे हैं, ఇది బాబా ఏదైతే చెబుతున్నారో वो सभी तरफ जाना चाहिए। అది అందరి దగ్గరికి వెళ్ళాలి. सभी तरफ माने అన్ని వైపులకి వెళ్ళాలి. అన్ని వైపులకి అంటే उत्तर दक्षिण पूरब पश्चिम चारों दिशाओं के कोनों में भी ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 దిశల 4 కోణాలలోకి వెళ్ళాలి. నలువైపులకి వెళ్ళాలి. 8 दिशाएं लुगाई हुई हैं, अष्टदिग्पाल। 8 దిశలు ఏవైతే గాయనం చేయబడి ఉన్నాయో అష్టదిక్పాలకులు. चारों ओर जाना चाहिए। నలువైపులకి వెళ్ళాలి. इसमें अगर संशय आया तो फेल हुआ। దీనిలో ఒకవేళ సంశయం వచ్చింది అంటే ఫెయిల్ అయిపోయారు. ये नहीं सोचना कि अभी ఇలా ఆలోచించొద్దు. ఏమనంటే ఇప్పుడు बाबा ने ब्रह्मा का तन लिया, బాబా బ్రహ్మ యొక్క శరీరాన్ని తీసుకున్నారు. फिर दूसरी बच्ची का तन लिया। कौन सी మళ్ళీ बच्ची? రెండో అమ్మాయి యొక్క శరీరాన్ని తీసుకున్నారు. ఏ అమ్మాయి? है गुलजार दादी का। గుల్జార్ దాది యొక్క. अब किसका तन लिया? ఇప్పుడు ఎవరి శరీరాన్ని తీసుకున్నారు? ब्रह्मा का भी तन छूट गया, బ్రహ్మ యొక్క శరీరం కూడా విడవబడింది. दूसरी बच्ची का भी तन लुन्युम पुन्युम, రెండో అమ్మాయి యొక్క శరీరం కూడా చాలా బలహీనమైనది. बहुत कमजोर हो गया। చాలా బలహీనంగా అయిపోయింది. बाबा ने जिसका तन लेना है वो लिया। బాబా ఎవరి శరీరాన్నైతే తీసుకోవాలో అది తీసుకున్నారు. क्या? कौन से बाबा ने तन लेना है सो लिया। ఏ బాబా శరీరాన్ని తీసుకోవాలో తీసుకున్నారు? ब्रह्मा बाबा ने लिया। బ్రహ్మ బాబా తీసుకున్నారా? ఎవరో అన్నారు శివ్ బాబా అని. बाबा ने जिसका तन लेना है वो लिया। బాబా ఏ శరీరాన్నైతే తీసుకోవాలో అది తీసుకున్నారు. क्योंकि ఎందుకంటే ये तन गुप्त रूप में है। ఈ శరీరం గుప్త రూపంలో ఉంది.
कौन सा तन गुप्त रूप में है? ఏ శరీరం గుప్త రూపంలో ఉంది? है ब्रह्मा बाबा का तो गया, బ్రహ్మబాబాదైతే వెళ్ళిపోయింది. वो तो गुप्त हो ही गया, अव्यक्त हो गया. అదైతే గుప్తం అయిపోయింది, అవ్యక్తం అయిపోయింది. गुप्त होने न होने का सवाल ही नहीं. గుప్తం అయ్యేటటువంటిది అవ్వకపోయేటటువంటిది ప్రశ్నే లేదు. रहा गुलजार दादी, మిగిలి ఉంది గుల్జార్ దాదీది. तो वो सबके सामने प्रत्यक्ष है ఆమె అయితే అందరి ఎదురుగా ప్రత్యక్షమా या छुपा के रखा गया है? లేక దాచిపెట్టి ఉంచబడిందా? तो जिसका तन लेना है उसका तन लिया. అయితే ఎవరి శరీరాన్ని అయితే తీసుకోవాలో అది తీసుకున్నారు. ఆ శరీరాన్ని किसने? ఎవరు? बाबा ने. బాబా. बाबा को पता ही नहीं है अभी बाबा किसको कहा जाए. బాబాకి తెలియనే తెలీదు బాబాని ఎవరినంటారో, और बाप किसको कहा जाए. మరియు తండ్రి అని ఎవరినంటారో. यहाँ बाबा किसको कह रहे हैं? ఇక్కడ బాబా అని ఎవరినంటున్నారు? हैं? निराकार స్టూడెంట్ ఏదో సాకార నిరాకారుడు అని. शिव को कहा बाबा. నిరాకారుడు శివుణ్ణి బాబా అని అన్నారు. बाबा ने जिसका तन लेना है वो लिया है, क्योंकि ये బాబా ఎవరి శరీరాన్ని అయితే తీసుకోవాలో అది తీసుకున్నారు. ఎందుకంటే तन गुप्त रूप में है, ఈ తనువు గుప్త రూపంలో ఉంది. किसी के सामने नहीं आना चाहिए. ఎవరి ఎదురుగా రాకూడదు. हैं? किसी के सामने नहीं आना चाहिए. ఎవరి ఎదురుగా రాకూడదు అంటే किसी माने ఎవరు అంటే किसी माने किसके सामने नहीं आना चाहिए. ఎవరు అంటే ఎవరి ఎదురుగా రాకుండా ఉండాలి. हैं? बच्चों के सामने नहीं आना चाहिए. పిల్లలు ఎదురుగా రాకూడదా? हैं? अरे बच्चों के सामने आना चाहिए या नहीं आना चाहिए? అరే పిల్లలు ఎదురుగా రావాలా లేక రాకూడదా? आना चाहिए. రావాలా? जो बच्चे हैं ఎవరైతే పిల్లలు ఉన్నారో वो सब सूर्यवंश के हैं. बीज వారందరూ సూర్యవంశం యొక్క బీజాలయ్యారా या दूसरे धर्म वंशों के भी बीज बैठे हैं. లేక వేరే ధర్మాల యొక్క బీజాలు కూడా కూర్చొని ఉన్నారా? हैं? है या नहीं? ఉన్నారా లేక లేరా? ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు. तो पता चलेगा, అయితే తెలుస్తుందా? चलता है నడుస్తుందా? कि कौन सूर्यवंशी हैं ఎవరు సూర్యవంశీయులో या कौन सूर्यवंश में कन्वर्ट होने वाले हैं. లేక ఎవరు సూర్యవంశంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారు ఉన్నారో, और कौन कौन बच्चे हैं इन बीज रूप आत्माओं में మరియు ఎవరెవరు ఈ బీజరూపి ఆత్మల్లోని పిల్లలున్నారో, जो सूर्यवंश में कन्वर्ट होने वाले नहीं हैं. ఏదైతే సూర్యవంశంలోని కన్వర్ట్ అయ్యేటటువంటి వారు కాదో. उन्होंने गांठ बांध रखी है ग्लानी करने की. వారు ముడి వేసుకుని కూర్చొని ఉన్నారు గ్లానిని చేయడం కోసం. तो किसी के सामने ये रथ नहीं आना चाहिए. అయితే ఎవరి ఎదురుగా ఈ రథం అనేది రాకూడదు. आवाज जानी चाहिए. ధ్వని వెళ్ళాలి. चाहे वो అది दुनियावी रूप में ప్రపంచ రూపంలోని विदेशी या विधर्मियों విదేశీ విధర్మీయులైన
परमधाम से डायरेक्ट उतरी हुई आत्माएं द्वापर युग से, డైరెక్ట్గా పరంధామం నుండి ద్వాపర యుగం నుండి దిగే ఆత్మలైన चाहे वो అది उन विदेशी विधर्मी ఆ విదేశీ విధర్మీల संगठनों में సంఘటనలోని कन्वर्ट होने वाली కన్వర్ట్ ये అయ్యేటటువంటి भारत की आधार मूर्त आत्माएं हों, ఈ భారత్ యొక్క ఆధారమూర్తి ఆత్మలైన चाहे बीज रूप आत्माएं हों, అది బీజరూపి ఆత్మలైన दूसरे धर्मों के बीज, వేరే ధర్మాల యొక్క బీజాలు उन तक ये आवाज जानी चाहिए, వారి దగ్గర వరకు ఈ ధ్వని అనేది వెళ్ళాలి. కానీ लेकिन शरीर उनके सामने प्रत्यक्ष కానీ శరీరం వారి ఎదురుగా ప్రత్యక్షం नहीं होना चाहिए. అవ్వకూడదు. अच्छा, మంచిది. हो जाएगा तो क्या होगा? అయిపోయినట్లయితే ఏమవుతుంది? है? अगर ఒకవేళ ये प्रत्यक्ष हो जाएगा सामने, ये तन ఈ తనువు ప్రత్యక్షం అయిపోయినట్లయితే వారి क्या ఎదురుగా होगा? అప్పుడు ఏమవుతుంది? अरे कुछ हो जाएगा क्या? అరే ఏమైనా అయిపోతుందా ఏంటి? अरे అరే हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. अरे हिस्ट्री में जितने भी धर्म पिताएं आए, అరే హిస్టరీలో ఎంతమంది అయితే ధర్మపితలు వచ్చారో उनका क्या हुआ? వారిదేమయ్యింది? क्राइस्ट का क्या हुआ? క్రైస్తదేమయ్యింది? मोहम्मद का क्या हुआ? మొహమ్మద్దేమయ్యింది? जो भी धर्म पिताएं आए, ఎంతమంది అయితే ధర్మపితలు వచ్చారో सबको అందరికీ इस दुनिया में आकर के ఈ ప్రపంచంలోకి వచ్చి उस समय की दुनिया वालों के बीच ఆ సమయంలో ఉండేటటువంటి ప్రపంచం వారి మధ్యలో मात खानी पड़ी, या विजयी होके गए? ఆ ప్రపంచం వారి మధ్యలో వారికి ఓటమి అనేది ఓడిపోవాల్సి వచ్చిందా లేక విజయాన్ని పొందారా? విజయులుగా అయ్యారా? ఓడిపోవాల్సి వచ్చింది అని స్టూడెంట్ అన్నారు. मात खानी पड़ी. ఓడిపోవాల్సి వచ్చింది. बाद में उनके फॉलोअर्स ने कितना भी वितंडावाद कर दिया हो, తరువాత వారి యొక్క ఫాలోవర్స్ ఎంత వితండావాదాన్ని చేసేసినా కూడా तो बस అయితే అంతే. आवाज ही जानी चाहिए. समझ में आया ना? ధ్వనే వెళ్ళాలి. అర్థమయ్యింది కదా? हाँ, హా, वहां तक क्या, जहां तक आवाज जा सकता है. అక్కడ వరకు ఏంటి? ఎంతవరకు అయితే ధ్వని చేరుకోవాలో చేరుకుంటుందో. क्या कहा? ఏమన్నారు? वहां तक क्या माने అక్కడ వరకు ఏంటి అనగా जो परमधाम से उतरने वाली आत्माएं हैं, పరంధాము నుండి దిగేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో वहां तक क्या అక్కడ వరకు ఏంటి जो दूसरे दूसरे धर्मों में कन्वर्ट होने वाली भारत की आत्माएं हैं, ఎవరైతే భారత్ యొక్క ఆత్మలు వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారు ఉన్నారో आधार मूर्त ఆధారమూర్తులు या बीज रूप आत्माएं లేక బీజరూపి ఆత్మలు तुम बच्चों के बीच में भी बैठी हुई हैं, పిల్లలైన మీ మధ్యలోని కూడా కూర్చుని ఉన్నారో सबके पास आवाज जानी चाहिए. అందరి దగ్గరికి ధ్వని అనేది చేరుకోవాలి. जहां तक आवाज आप पहुंचा सकते हैं, ఎంతవరకు ధ్వనిని మీరు చేరవేయగలుగుతారో
वहां तक बाप की आवाज पहुंचनी चाहिए। అంతవరకు తండ్రి యొక్క ధ్వని చేరుకోవాలి. कौन से बाप की? ఏ తండ్రిది? निराकार आत्माओं के बाप की आवाज, నిరాకార ఆత్మల యొక్క తండ్రిది ధ్వనినా? चंद्रवंशियों के बाप की आवाज, చంద్రవంశీయుల తండ్రిది ధ్వనా? अन्यान्य వేరే వేరే विदेशी और విదేశీ विधर्मी धर्म पिताओं की आवाज, విదేశీ ధర్మపితల యొక్క ధ్వనియా या లేక सूर्यवंशी సూర్యవంశీ? जो पक्के बनने वाले हैं, సూర్యవంశీయులుగా ఎవరైతే పక్కాగా అయ్యేటటువంటి వారు ఉన్నారో, जो कभी भी ఎవరైతే ఎప్పుడు కూడా किसी भी जीवन में जीवन रहते ఏ జీవితంలోని కూడా జీవితంలో ఉంటూ दूसरे धर्मों की डालियों में వేరే ధర్మాల యొక్క కొమ్మల్లోకి, जैसे ఎలా అయితే मनुष्य सृष्टि वृक्ष की మనుష్య సృష్టి వృక్షం యొక్క दाईं ओर की भारतीय डालियां, కుడివైపు ఉండేటటువంటి భారతీయ కొమ్మలు विधर्मी విధర్మి या లేక बाईं ओर की विदेशी डालियां, కుడి ఎడమవైపు ఉండేటటువంటి విదేశీ కొమ్మలు, उनमें कन्वर्ट होने वाले नहीं हैं। వాటిల్లోని కన్వర్ట్ అయ్యేటటువంటి వారు కాదు. जहां तक आवाज पहुंचा सकते हो ఎంతవరకు ధ్వనిని చేరవేయగలుగుతారో पहुंचाओ। చేరవేయండి. पहुंचेगी? చేరుకోబడుతుందా पूछा। అడిగారు. अरे तुम्हारी आवाज जो मुट्ठ भर हो, అరే మీ యొక్క ధ్వని ఎవరైతే ఎంతమంది అయితే మీరు గుప్పెడు మంది ఉన్నారో, 5 पांडव ही तो हैं। పంచ పాండవులే కదా ఉన్నారు. है या नहीं? ఉన్నారా లేక లేదా? 5 पांडव हैं। పంచ పాండవులు అయ్యారు. 5 पांडव పంచ పాండవులు जीते जी జీవిస్తూ शरीर रहते रहते శరీరం ఉంటూ ఉంటూ स्वर्ग में जाते हैं। స్వర్గానికి వెళ్తారా? जाते हैं? వెళ్తారా? जाते हैं? వెళ్తారా? हैं? नहीं जाते हैं। कौन వెళ్ళరు. जाते हैं? ఎవరు వెళ్తారు? हैं? जो असल सूर्यवंशी हैं, युद्ध स्थिर, అసలైన సూర్యవంశీ ఉన్నారో, యుధిష్ఠర్. चाहे संगम हो, అది సంగమైనా, चाहे सतयुग हो, चाहे त्रेता हो, అది సత్యుగమైనా, త్రేత అయినా, चाहे द्वापर हो, चाहे कलयुग हो, అది ద్వాపరమైనా, కలియుగమైనా, झूठ से निरंतर युद्ध करते हैं। అసత్యంతోని నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారు. एक सत्य बाप के साथ ही बनकर रहते हैं। ఒక్క సత్య తండ్రి తోడులోని స్నేహిగా అయ్యి ఉంటారు. चाहे कलयुग हो, అది కలియుగమైన, झूठ से निरंतर युद्ध करते हैं। అసత్యంతోని నిరంతరం యుద్ధాన్ని చేస్తూ ఉంటారు. एक सत्य बाप के साथ ही बनकर रहते हैं। ఒక్క సత్యమైన తండ్రికి స్నేహితులుగా అయ్యి తోడులోని ఉంటారు. సహయోగిలుగా అయ్యి తోడులోని ఉంటారు. उनसे कहा, వారితోని అన్నారు, पूछा, అడిగారు, आवाज पहुंचेगी? ధ్వని వ్యాపిస్తుందా? इतना निश्चय है? ఇంత నమ్మకం అనేది ఉందా? कि हम आवाज पहुंचाएंगे? ఏమనంటే మేము ధ్వనిని చేరవేస్తాము అని. पहुंचेगी ना? अरे చేరుకుంటుంది కదా. అరే
ब्रह्मा बाबा को संशय आ रहा है బ్రహ్మబాబాకి సంశయం వస్తుంది. हैं? संशय आ रहा है సంశయం వస్తుందా? संशय आ रहा है तब बार बार पूछ रहे हैं సంశయం వస్తుంది అప్పుడే కదా మాటి మాటికి అడుగుతున్నారు. या లేక पक्का निश्चय हो गया कि पहुंचाएंगे పక్కాగా నిశ్చయం అనేది కుదిరిపోయిందా? ఏమనంటే చేరవేస్తాము అని. हैं? हाँ क्योंकि आज बच्चों में ఆ ఎందుకంటే ఈ రోజు పిల్లల్లోని ज्ञान कुछ ज्यादा ही चल गया है ना జ్ఞానం చాలా ఎక్కువగా నడిచేసింది కదా. क्या कहा ఏమన్నారు? लेकिन बाप का ज्ञान नहीं కానీ తండ్రి యొక్క జ్ఞానం కాదు, खुद का ज्ञान స్వయం యొక్క జ్ఞానం. खुद का ज्ञान चल गया है స్వయం యొక్క జ్ఞానం నడుస్తుంది. खुद को స్వయాన్ని बाप से भी ज्यादा ज्ञानी समझते हैं తండ్రి కంటే కూడా జ్ఞాని అని ఎక్కువగా అనుకుంటారు. किसी को 20 साल हुए కొంతమందికి 20 సంవత్సరాలు అయ్యాయి. इंट्रोड्यूस कर दिया ఇంట్రడ్యూస్ చేసేశారు. क्या ఏంటి? जो समझते हैं हम बाप से भी ज्यादा ज्ञानी हो गए ఎవరైతే అనుకుంటున్నారో మేము తండ్రి కంటే కూడా ఎక్కువగా జ్ఞానీలుగా అయిపోయాము అని, ज्ञान के आधार पर జ్ఞానం ఆధారంగా हम बाप से भी टक्कर ले सकते हैं మేము తండ్రితోని కూడా ఢీక్కోగలము. उनका परिचय भी दे रहे हैं వారి యొక్క పరిచయాన్ని కూడా ఇస్తున్నారు. किसी को 20 साल हुए కొందరికి 20 సంవత్సరాలు అయ్యాయి, किसी को 30 साल हुए కొందరికి 30 సంవత్సరాలు అయ్యాయి, किसी को 40 साल हुए కొంతమందిది 40 సంవత్సరాలు అయ్యాయి. एडवांस ज्ञान में आए हुए అడ్వాన్స్ జ్ఞానంలోకి వచ్చి वो समझते हैं వారు అనుకుంటున్నారు कि हम बाप के भी बाप बन गए మేము తండ్రికి కూడా తండ్రిగా అయిపోయామని. कौन है वो बच्चे ఎవరయ్యారు ఆ పిల్లలు? है 40 साल से एडवांस में कौन आया 40 సంవత్సరాల నుండి అడ్వాన్స్లోకి ఎవరు వచ్చి ఉన్నారు? और बाप का भी बाप बन के बैठ गया మరియు తండ్రికి కూడా తండ్రిగా అయి కూర్చున్నారు. और अपने को बाप समझकर बाप की धुनाई पिटाई भी कर दिया మరియు స్వయాన్ని తండ్రి అనుకొని తండ్రిని కొట్టడం మరియు తిట్టడం కూడా చేసేశారు. अरे बाप को तो हक है ना అరే తండ్రికైతే హక్కు ఉంటుంది కదా, है? बच्चे को सुधारने का हक है या नहीं है పిల్లవాడిని చక్కబరిచేటటువంటి హక్కు ఉంటుందా లేక ఉండదా? है? बाप ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. अपने को बाप समझेगा तब हक है తండ్రి స్వయాన్ని తండ్రి అని అనుకున్నట్లయితే అప్పుడు హక్కు ఉంటుందా? హక్కు అనేది या बिना बाप समझे से हक है లేక తండ్రి అనుకోకుండానే హక్కు ఉంటుందా? हाँ తండ్రి అని అనుకుంటే హక్కు ఉంటుందని స్టూడెంట్ అన్నారు. हाँ। ఆ समझते हैं कि बाप के भी बाप बन गए అనుకుంటారు తండ్రికి కూడా తండ్రిమైపోయాం. और बाप बने हुए कोई को 40 साल हो गए మరియు ఎవరైతే తండ్రిగా అయి ఉన్నారో వారికి కొంతమందికి 40 సంవత్సరాలు అయిపోయాయి. क्या कहा ఏమన్నారు? प्रैक्टिकल में बाप बन गए ప్రాక్టికల్గా తండ్రిగా అయిపోయారు. कोई को కొంతమందిది 30 साल हो गए 30 సంవత్సరాలు అయిపోయాయి. बाप के बाप बनकर बैठ गए తండ్రికి తండ్రిగా అయిపోయి కూర్చున్నారు.
और विरोधी एक्ट करने लगे। మరియు విరోధి యాక్ట్ చేయటం మొదలు పెడుతున్నారు. 30 साल हो गए। 30 సంవత్సరాలు అయిపోయాయి. कोई को కొంతమందికి 20 साल हुए। కొంతమందివి 20 సంవత్సరాలు అయ్యాయి. 17-18 में से 20 साल घटाया तो कितना आया? 2017 నుండి 2018 నుండి 20 సంవత్సరాలు ఒకవేళ తీసేసినట్లయితే ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? हाँ? ఎవరు అన్నారు 97 98 అని? 97 98 97 98. तो उसने तब से विरोध करना शुरू कर दिया सक्रिय। అయితే వారు అప్పటి నుండి సక్రియగా విరోధాన్ని చేయడం మొదలుపెట్టేశారు. प्रैक्टिकल में किया भी होगा। ప్రాక్టికల్గా చేసి ఉండొచ్చు. प्रूफ भी मिल जाएगा। ప్రూఫ్ కూడా లభించేస్తుంది. लेकिन ये नहीं सोचते కానీ ఇది ఆలోచించరు. कि बाप तो बाप ही है। ఏమనంటే తండ్రి అయితే తండ్రే అయ్యారు. क्या ఏంటి? क्या नहीं सोचते ఏం ఆలోచించరు? कि बाप तो ఏమనంటే తండ్రి అయితే बाप ही है। తండ్రే అయ్యారు. जो मुरली में बार बार बोलता है ఏదైతే మురళీలోని మాటి మాటికి చెబుతారు ब्रह्म वाक्य। బ్రహ్మవాక్యం. बच्चे పిల్లలు तुम्हारा మీ యొక్క बाप आया। తండ్రిని వచ్చి ఉన్నాను बोलता है बार बार कि नहीं? అంటారా లేక అనరా? మాటి మాటికి बोलता है। అంటారు. जो आप बने हो అయితే మీరెవరైతే అయ్యారో वो उसी बाप की वजह से बने हो। ఆ తండ్రి కారణంగా అయ్యారు. बाप ने ऐसा ज्ञान दिया తండ్రి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. तब तुम्हारी बुद्धि में बैठा। అప్పుడు మీ బుద్ధిలోని కూర్చుంది कि तुम किस धर्म के बीज हो। बाप ఏమనంటే మీరు ఏ ధర్మం యొక్క బీజం అయ్యారు? తండ్రి. क्या ఏంటి? है? बाप ने ज्ञान दिया తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు. तब तुम्हारी बुद्धि में बैठा అప్పుడు మీ బుద్ధిలోని కూర్చుంది कि तुम ఏమనంటే మీరు किस धर्म के बीज रूप बाप हो। ఏ ధర్మానికి సంబంధించిన బీజరూపి తండ్రివి. जो सक्रिय विरोधी बन जाते हैं ఏదైతే సక్రియ విరోధీలుగా అయిపోతారు, पूरा ही आधीन कर लेते हैं। పూర్తిగా ఆధీనం చేసేసుకుంటారు, जबरदस्त బలవంతంగా भारत की धुनाई पिटाई करते हैं। భారత్ని కొట్టడం తిట్టడం చేస్తారు. कौन से धर्म वाले ఏ ధర్మం వారు? है? ఇస్లామీలు అని స్టూడెంట్ అన్నారు. हैं? एक का नाम बताओ। ఒక్కరి పేరు చెప్పు. अच्छा మంచిది. उन्होंने तो कितने लंबे समय तक राज्य किया వారైతే ఎంత ఎక్కువ సమయం వరకు రాజ్యాన్ని చేశారు? भारत में భారత్లోని मिलकर के राज्य किया बहुत कुछ। చాలా వరకు కలిసి రాజ్యాన్ని చేశారు. किसने? ఎవరు? मुसलमानों ने। ముసల్మాన్లు. वो कौन है जिन्होंने थोड़े समय राज्य किया? వారు ఎవరయ్యారు? ఎవరైతే చాలా కొద్ది సమయం రాజ్యాన్ని చేశారు మరియు जबरदस्त धुनाई पिटाई मराई कर दी। చాలా ఎక్కువగా కొట్టడం, నరకడం, చంపడం అది చేసేశారు. है? हाँ స్టూడెంట్స్ అన్నారు క్రిస్టియన్స్ అని. బాబా హా
ये सारी बातें बच्ची को जहाँ ఈ విషయాలన్నీ అమ్మాయికి ఎక్కడైతే मैन मैन जाना चाहते हैं, మెయిన్ వెళ్ళాలి అని అనుకుంటున్నారో. क्या कहा? ఏమన్నారు? ये जो अभी तक सारी बातें बोली, ఇప్పటి వరకు ఏ విషయాలైతే అన్నీ చెప్పారో वो सारी बातें ఆ విషయాలన్నీ मैन मैन जहाँ जाना चाहते हैं, ముఖ్యంగా ఎక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో. कौन जाना चाहते हैं? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? अरे అరే, कौन जाना चाहते हैं? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? बच्ची को तो बाबा के पास जाना है, అమ్మాయికైతే బాబా దగ్గరికి వెళ్ళాలి. गुलजार दादी लुंजम पुंजम हो गई, గుల్జార్ దాది అయితే చాలా బలహీనంగా అయిపోయారు. अब किसको जाना है? ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి? मैन मैन शहरों तक, मॉन मैन देशों तक, మెయిన్ నగరాల వరకు, మెయిన్ విదేశాల వరకు, किसको దేశాల जाना है? వరకు ఎవరికి వెళ్ళాలి? मैन मैन जहाँ जाना चाहते हैं, ముఖ్యంగా ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నారో जो भी हैं, जिस सेंटर पर भी हैं, ఎవరైతే ఉన్నారో, ఏ సెంటర్లో అయితే ఉన్నారో, और जो अभी अभियान निकला है, మరియు ఇప్పుడు ఏదైతే అభియానం అనేది వెలువడిందో. क्या ఏంటి? बता रहे हैं आगे, తరువాత చెబుతున్నారు क्या अभियान निकला है? ఏ అభియానం అనేది వెలువడిందో. जो अभी अभियान निकला है, ఏదైతే ఇప్పుడు అభియానం అనేది వెలువడిందో, जो पूरे विश्व में चक्कर लगने वाला है, जिस अभियान का, ఆ అభియానం యొక్క చక్కర్ తిరగడం అనేది మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆ అభియానం అనేది వెళ్ళనున్నది. पता है कौन सा अभियान? తెలుసా ఆ అభియానం ఏంటో? उस अभियान का ఆ అభియానం యొక్క पूरे विश्व में चक्कर लगने वाला है, విశ్వం అంతటా పూర్తిగా చక్కర్ తిరిగేటటువంటిది అయ్యింది. जो अभियान ఏ అభియానం అయితే सभी युवाएं मिलकर के बाबा को प्रत्यक्ष करने वाले हैं, యువకులందరూ కలిసి బాబాని ప్రత్యక్షం చెయ్యనున్నారు. युवाओं को क्या యువకుల యొక్క खास बात हो गई ముఖ్యమైన విషయం ఏమయ్యింది? యువకులది है? युवाओं में ज्यादा गिनती किसकी होती है? యువకుల్లోని ఎక్కువ లెక్క అనేది ఎవరిదొస్తుంది? अदर कुमारों की, అదర కుమారీలదా, कुमारियों की, కుమారీలదా, अदर कुमारियों की, అదర కుమారీలదా, या कुमारों की? లేక కుమారులదా? కుమారులది అని ఎవరో అన్నారు. जो सभी युवाएं मिलकर के, యువకులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కలిసి, एक दो नहीं, ఒకరిద్దరు కాదు. क्या ఏంటి? सभी युवाएं मिलकर के యువకులందరూ కలిసి बाबा को प्रत्यक्ष करने वाले हैं. బాబాని ప్రత్యక్షం చెయ్యనున్నారు. कौन प्रत्यक्ष करने वाले हैं? ఎవరు ప్రత్యక్షం చేయనున్నారు? ఎవరో అన్నారు యువకులని. युवाएं, యువకులు. जो बाप की प्रत्यक्षता कोई भी नहीं कर सका, తండ్రి యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో దానిని ఎవ్వరూ చేయలేకపోయారో वो काम कौन करने वाले हैं? ఆ పనిని ఎవరు చేయనున్నారు? युवाएं प्रत्यक्ष करने वाले हैं. యువకులు ప్రత్యక్షం చేయనున్నారు. ये एक लास्ट संदेश है. ఇది ఒక లాస్ట్ సందేశం అయ్యింది. क्या ఏంటి? ये अभियान ఈ అభియానం एक लास्ट संदेश है. ఒక లాస్ట్ సందేశం అయ్యింది. होगा, అవుతుంది. इसके बाद कोई संदेश नहीं होगा. దీని తర్వాత ఇంకా ఏ సందేశము ఉండదు.
यही अभियान ఇదే అభియానం. जो भी है, ఏదైతే ఉందో, जिसकी भी बुद्धि में ఎవరి బుద్ధిలోనైతే ये प्लान आया है, ఈ ప్లాన్ వచ్చిందో, क्या ఏంటి अभियान का प्लान అభియానం యొక్క ప్లాన్ जिसकी भी बुद्धि में आया है ఎవరి బుద్ధిలోకైతే వచ్చిందో, और जिसने भी बनाया है, మరియు ఎవరైతే తయారు చేశారో, वो अभियान का प्लान ఆ అభియానం యొక్క ప్లాన్ बाप की प्रत्यक्षता का, తండ్రి యొక్క ప్రత్యక్షతది. उसने नहीं बनाया है, అతను తయారు చేయలేదు. उसने माने అతను అంటే तुम में से किसी ने नहीं, మీలో నుండి ఎవ్వరూ కూడా కాదు, इसने नहीं, ఇతను కూడా కాదు, इसके फॉलोअर्स ने नहीं, ఇతని యొక్క ఫాలోవర్స్ కూడా కాదు, उसने बनाया है। అతను తయారు చేశారు. नहीं समझा? అర్థం కాలేదా? उसने माने किसने అతను అంటే ఎవరు? है? अरे अर्ध विनाश में भी बनाया था, అరే, అర్థ వినాశనంలోని కూడా తయారు చేశారు. एडवांस ब्राह्मणों की दुनिया में एडवांस में विनाश हुआ था, अर्ध विनाश। అడ్వాన్స్ బ్రాహ్మణ ప్రపంచంలోని అడ్వాన్స్ వినాశనం అర్థ వినాశనం అయ్యిందా లేక అవ్వలేదా? उस समय भी उसी ने बनाया था। ఆ సమయంలోనూ కూడా అతనే తయారు చేశారు. बाबा ने तो सिर्फ इशारा दिया, బాబా అయితే కేవలం ఇషారానిచ్చారు, సంకేతాన్ని, क्लैरिफिकेशन नहीं दिया। క్లారిఫికేషన్ ఇవ్వలేదు. तो जिसकी बुद्धि में भी ये प्लान आया है అయితే ఎవరి బుద్ధిలోకైతే ఈ ప్లాన్ వచ్చిందో, और जिसने भी ये प्लान बनाया है, कौन మరియు ఎవరైతే ఈ ప్లాన్ ని తయారు చేశారో, सा प्लान ఏం ప్లాన్? है? बाप की प्रत्यक्षता का अभियान। తండ్రి యొక్క ప్రత్యక్షత అభియానం. ये कैसे होती है? ఇది ఎలా ఉంటుంది? अरे అరే, बाप की प्रत्यक्षता कैसे होती है पता ही नहीं। తండ్రి ప్రత్యక్షత ఎలా అవుతుందో తెలీదా? अरे वो प्रत्यक्षता के लिए बाप के नाम के साथ भक्ति అరే, ఆ ప్రత్యక్షతతో పాటు తండ్రి పేరుతో పాటు భక్తి మార్గంలో मार्ग में बम बम लगाया जाता है। బం బం జోడించబడుతుంది. हर हर అరహర్ बम बम। బం బం. कौन सा प्रत्यक्षता का प्लान ఏం ప్రత్యక్షత ప్లాన్? है? जोर से बोलो। గట్టిగా చెప్పు. परमात्म प्रत्यक्षता बम। పరమాత్ముడి ప్రత్యక్షత युवाओं ने బం. क्यों बनाया? యువకులే ఎందుకని తయారు చేశారు? युवाएं ही मिलकर के क्यों बनाएंगे? యువకులే కలిపి ఎందుకని తయారు చేస్తారు? है? अरे कुमारियां क्यों नहीं? అరే, కుమారీలు ఎందుకని కాదు? अदर कुमारियां क्यों नहीं? అదరు కుమారీలు ఎందుకని కాదు? है? कुमार కుమారులు ఏం కావాలంటే అది చెయ్యొచ్చు అని స్టూడెంట్ అన్నారు. जो चाहे सो कर सकते हैं। కుమారులు ఏం కావాలంటే అది చెయ్యొచ్చు. चाहे तो दुनिया का కావాలి అంటే ప్రపంచం యొక్క ध्वंस कर सकते हैं, ధ్వంసం చేయగలుగుతారు. और चाहे तो అది కావాలి అంటే नई दुनिया కొత్త ప్రపంచం बना सकते हैं। తయారు చేయగలరు. माने कुमारों में से ही कोई कुमार निकलता है, అనగా కుమారుల్లో నుండే ఎవరో కుమారుడు వెలువడతారు, जो नई दुनिया को बनाने का निमित्त बनता है। ఎవరైతే కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి నిమిత్తంగా తయారవుతారు. और कुमार ही मिलकर के ऐसा संगठन बनाते हैं మరియు కుమారులే కలిసి అటువంటి సంఘటనని తయారు చేస్తారు, जिससे దాని ద్వారా सारी दुनिया का మొత్తం ప్రపంచం అంతటి యొక్క विनाश। कौन सी दुनिया? వినాశనం. ఏ ప్రపంచం యొక్క? अरे అరే,
है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. हाँ బాబా హా. పాత ప్రపంచం యొక్క అని స్టూడెంట్స్ అన్నారు. బాబా హా. जो प्लान तो पहले से ही बना हुआ था, ఏ ప్లాన్ అయితే మొదటి నుండి తయారు చేయబడిందో, शास्त्र में प्रसिद्ध है। శాస్త్రాలలోని కూడా ప్రసిద్ధి చెందింది. ब्रह्मा द्वारा ब्राह्मणों की सृष्टि का 3 बार विनाश हुआ। బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సృష్టి యొక్క వినాశనం 3 సార్లు జరిగింది. ये आखिरी बार है। ఇది లాస్ట్ సార్ అయ్యింది. तो ऐसा कौन सा अभियान है అయితే అటువంటి అభియానం ఏంటయ్యింది? जो सारी ब्राह्मणों की सृष्टि का विनाश हो जाएगा? ఏదైతే మొత్తం బ్రాహ్మణ సృష్టి యొక్క వినాశనం అంతా అయిపోతుందో. अरे అరే नहीं समझ में आया। అర్థం కాలేదా? बाप की प्रत्यक्षता का क्या प्लान, తండ్రి యొక్క ప్రత్యక్షతా ప్లాన్ ఏంటయ్యింది? क्या अभियान ఏం అభియానం? है? ఎవరో అన్నారు ధ్వనిని వ్యాపించటం అని. आवाज सुनाई देगी? आवाज ధ్వని వినిపిస్తుంది. तो ధ్వని అయితే इतना लंबे समय हो गया, ఎంత ఎక్కువ సమయం అయిపోయింది. आवाज ही आवाज चली आ रही है। ధ్వనే ధ్వని నడుస్తూ వస్తుంది. है? अरे दुनिया అరే वालों को कहाँ शरीर दिखाई दे रहा है? ప్రపంచం వారికి శరీరం ఎక్కడి నుండి కనిపిస్తుంది? वो तो सन 2001 के आसपास भी बोला था। అదైతే 2001కి కొంచెం ఇటు అటుగా కూడా అన్నారు. दुनिया वाले समझते हैं बाप ప్రపంచం వారు అనుకుంటారు ఏమనంటే తండ్రి गुप्त हो गए, గుప్తమైపోయారు. और बाप कहते हैं మరియు తండ్రి అంటారు मैं बच्चों के आगे నేను పిల్లల ఎదురుగా सदा प्रत्यक्ष हूँ। సదా ప్రత్యక్షంగా ఉంటాను. बच्चों के आगे, పిల్లల ఎదురుగా. बच्चों के आगे नहीं। చచ్చే ఎవరైతే ఉన్నారో చచ్చిపోయిన వారు వారి ఎదురుగా కాదు. तो कौन सा प्लान है, कौन सा अभियान है అయితే ఏం ప్లాన్ అయ్యింది? ఏం అభియానం అయ్యింది? जो मिलकर वो अभियान चलने वाला है? ఏదైతే కలిసి ఆ అభియానం నడవనున్నదో नहीं आता है बुद्धि में। బుద్ధిలోకి రావడం లేదు. है? ఎవరు అన్నారు కొత్త ప్రపంచంది అని? नई दुनिया का, కొత్త ప్రపంచందా? नई दुनिया की स्थापना कुमार करेंगे, जिनको కొత్త ప్రపంచం యొక్క స్థాపన కుమారులు చేస్తారా? ఎవరినైతే 24 घंटे आग लगी रहती है। 24 గంటలు అగ్గి అంటుకొని ఉంటుందో. जो बड़े बड़े फिलासफर दुनिया के बताते हैं ఎవరైతే పెద్ద పెద్ద ఫిలాసఫర్ ప్రపంచం వారు చెబుతూ ఉంటారో कि कुमारों के अंदर ఏమనంటే కుమారుల లోపల एक संकल्प ఒక్క సంకల్పం और మరియు युगल जो अधर कुमार हैं జంట యుగల్ ఎవరైతే అదర్ కుమారులు ఉన్నారో उनके 1000 संकल्प, వారి యొక్క 1000 సంకల్పాలు. उन 1000 संकल्पों को एक तुला पर रखो ఆ 1000 సంకల్పాలని ఒక తక్కిళ్ళలో పెట్టండి. और कुमारों का एक संकल्प एक तुला पर रखो। మరియు కుమారుల యొక్క ఒక్క సంకల్పాన్ని ఒక్క తక్కెడలోని పెట్టండి. तो दोनों बराबर हो जाएंगे। అయితే రెండు కరెక్ట్గా ఒకటైపోతాయి. कौन सा संकल्प है? ఏం సంకల్పం అయ్యింది? वो कौन सी आग है అది ఏమగ్ని అయ్యింది? ఏమగ్ని అయ్యింది? जो कुमारों में सबसे जास्ती लगी रहती है? ఏదైతే కుమారుల్లోని అందరికంటే ఎక్కువగా ఆ అగ్ని ప్రజ్వలితం అవుతూ ఉంటుందో, है? చెలరేగుతూ ఉంటుందో.
हैं? ఎవరో అన్నారు తెలియదని. अच्छा कुमार तो कभी रहे ही नहीं कोई. మంచిది, కుమారులుగా అయితే ఎప్పుడు ఎవరు లేనే లేరు. कैसे बताएं? ఎలా చెప్పాలి? तो उसका नाम दिया है बड़े ते बड़ा बम है. అయితే దాని పేరునిచ్చారు, అతిపెద్ద బాంబు అయ్యింది. परमात्म प्रत्यक्षता बम. పరమాత్ముడి ప్రత్యక్షతా బాంబు. ये निर्माण का काम करेगा. ఇది నిర్మాణం యొక్క పనిని చేస్తుందా? नई दुनिया निर्माण करेगा కొత్త ప్రపంచాన్ని నిర్మాణం చేస్తుందా? या पुरानी दुनिया को ध्वस्त करेगा पहले. లేక మొదట పాత ప్రపంచాన్ని ధ్వంసం చేస్తుందా? हैं? ఎవరో అన్నారు ధ్వంసం చేస్తుందని. जो पुरानी ब्राह्मणों की दुनिया हो गई सन ఏదైతే 76 से शुरू हुई एडवांस ब्राह्मणों की दुनिया. 1976 నుండి అడ్వాన్స్ బ్రాహ్మణ ప్రపంచం ఏదైతే ప్రారంభమయ్యిందో, పాత ప్రపంచం, అడ్వాన్స్ ప్రపంచం, जैसे बेसिक ब्राह्मणों की दुनिया पहले ఎలా అయితే బేసిక్ బ్రాహ్మణుల యొక్క ప్రపంచం మొదట 36-37 से शुरू हुई 76 तक 40 वर्ष हुए. 1936-37 నుండి ప్రారంభమయ్యింది. 1976 వరకు 40 సంవత్సరాలు పూర్తిగా అయ్యాయో, ऐसे ही एडवांस ब्राह्मणों की दुनिया 76 से शुरू हुई. అలాగే అడ్వాన్స్ బ్రాహ్మణుల యొక్క ప్రపంచం 1976 నుండి ప్రారంభమయ్యింది. और మరియు 2017 तक 40 वर्ष हुए. 2017 వరకు 40 సంవత్సరాలు అయ్యాయి. ये ध्वस्त होने वाली है. అయితే ఇది ధ్వంసం అవ్వనున్నది. ये अभियान ఈ అభియానం युवाएं मिलकर करेंगे. యువకులందరూ కలిసి చేస్తారు. क्या ఏంటి? है? बुद्धि में नहीं बैठता. బుద్ధిలో కూర్చోవడం లేదా? है? यही अभियान ఇదే అభియానం. जो भी है जिसकी भी बुद्धि में ये प्लान आया है, ఏదైతే ఉందో, ఎవరి బుద్ధిలోకైతే ఈ ప్లాన్ వచ్చిందో, जिसने भी बनाया है ఎవరైతే తయారు చేశారో, वो उसने नहीं बनाया है. అది అతను తయారు చేయలేదు. क्या कहा? ఏమన్నారు? उसने नहीं बनाया है, అతను తయారు చేయలేదు, बाप ने कैच कराया है. తండ్రి క్యాచ్ చేయించారు. क्या? ఏంటి? वो प्लान उसको बाप ने कैच कराया है ఆ ప్లాన్ తండ్రి క్యాచ్ చేయించారు. कि तुम्हारा मुख्य पार्ट क्या है. ఏమనంటే మీ యొక్క ముఖ్యమైన పార్ట్ ఏంటనేది. तुम किस धर्म के बीज हो. మీరు ఏ ధర్మానికి సంబంధించిన బీజం అయ్యారో पहले ही फाउंडेशन डाल दिया था. మొదటే ఫౌండేషన్ ని వేసేశారు. आदि में ही. ఆదిలోనే. किस धर्म के बीज हो. ఏ ధర్మానికి సంబంధించిన బీజం అయ్యారు? हाँ? कौन सा धर्म है जो दुनिया का विनाश कराए देता है. స్టూడెంట్స్ ఎవరో సనాతన ధర్మం అని అన్నారు. ఏ ధర్మం అయ్యింది? ఏ ధర్మం అయితే ప్రపంచం యొక్క వినాశనాన్ని చేసేస్తుందో? हैं? क्रिश्चियन. క్రిస్టియన్. उनमें भी वो क्रिश्चियन వారిలోని కూడా ఏ క్రిస్టియన్లంటే जो नास्तिक हैं, ఎవరైతే నాస్తికులు ఉన్నారో, धर्म को नहीं मानते, ధర్మాన్ని ఒప్పుకోరు, धर्म पिता को नहीं मानते, ధర్మ పితను ఒప్పుకోరు, गिरजाघर को नहीं मानते, గిరిజాగారిని ఒప్పుకోరు, धर्म पुस्तक को नहीं मानते, ధర్మ పుస్తకాన్ని ఒప్పుకోరు, किसी को नहीं मानते, अपने सामने बाप को ही नहीं मानते. ఎవరిని ఒప్పుకోరు, తమ ఎదురుగా తండ్రిని కూడా ఒప్పుకోరు.
तो उनको ये प्लान बाप ने कैच कराया है। అయితే వారికి ఈ ప్లాన్ ని తండ్రి క్యాచ్ చేయించారు. कि तुम्हारा ये मुख्य कर्तव्य है। ఏమనంటే మీ యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఇదయ్యింది. क्या ఏంటి? क्या कर्तव्य ఏం కర్తవ్యం? है? परमात्मा प्रत्यक्षता का बड़े से बड़ा बम फोड़ना। పరమాత్ముడి ప్రత్యక్షతది అతిపెద్ద బాంబుని వేయడం, పేల్చడం. उसे क्या होगा? దాని ద్వారా ఏమవుతుంది? पहले पहले क्या होगा? మొదట ఏమవుతుంది? पहले सारी दुनिया ध्वस्त होगी। మొదట మొత్తం ప్రపంచం అంతా ధ్వంసం అవుతుందా? बाद में बाप भी प्रत्यक्ष होगा। తరువాత తండ్రి కూడా ప్రత్యక్షం అవుతారు. क्या? ఏంటి? वो प्लान ఆ ప్లాన్ ग्लानी का प्लान है। గ్లాని యొక్క ప్లాన్ అయ్యిందా? बम जो है బాంబు ఏదైతే ఉంటుందో वो बेहद में जो बनते हैं ఏదైతే బేహద్దులోని తయారవుతాయో वो ग्लानी के बम होते हैं అది గ్లాని యొక్క బాంబులు అవుతాయా या महिमा के बम होते हैं? లేక మహిమ యొక్క బాంబులు అవుతాయా? ग्लानी के बम हैं। స్టూడెంట్స్ అన్నారు గ్లాని యొక్క బాంబులని. గ్లాని యొక్క బాంబులు అయ్యాయి. जो बम ఏ బాంబు అయితే साधारण बच्चे नहीं फोड़ सके, సాధారణమైన పిల్లలు పేల్చలేకపోయారు, जो ब्रह्मा के साधारण बच्चे कहे जाते हैं, ब्रह्मा कुमार और कुमारी, ఎవరైతే బ్రహ్మ యొక్క సాధారణమైన పిల్లలు అనబడతారో బ్రహ్మ కుమార్ కుమారీలు, ग्लानी तो करते हैं, करते रहे, గ్లాని అయితే చేస్తారు, చేస్తూ ఉన్నారు. लेकिन కానీ वो अभियान सफल ఆ అభియానం సఫలం नहीं हुआ। అవ్వలేదు. और ये युवा कुमार మరియు ఈ యువ కుమారులు ये अभियान ఈ అభియానం प्रैक्टिकल में संपन्न करके दिखाने वाले हैं। ప్రాక్టికల్లోనే సంపన్నం చేసి చూపించేటటువంటి వారు అయ్యారు. जिसमें దానిలోని सारी ब्राह्मणों की दुनिया का विनाश हो जाएगा। మొత్తం బ్రాహ్మణ ప్రపంచం యొక్క వినాశనం అంతా అయిపోతుంది. और नाम है उसका बाप का प्रत्यक्षता बम। మరియు దాని పేరయ్యింది తండ్రి యొక్క ప్రత్యక్షత బాంబు. बाप प्रत्यक्ष हो जाएगा తండ్రి ప్రత్యక్షం అయిపోతారా या नष्ट हो जाएगा? లేక నష్టం అయిపోతారా? बाप प्रत्यक्ष हो जाएगा। తండ్రి ప్రత్యక్షం అయిపోతారు. अच्छा, మంచిది. क्योंकि बच्ची की तन में आकर तो बाबा ఎందుకంటే అమ్మాయి శరీరంలోకి వచ్చైతే బాబా इतना नहीं बोल सकता है। ఇంత చెప్పలేరు. क्या? ఏంటి इतना माने ఇంత అంటే? जितना ఎంతైతే जो नया तन है। ఏదైతే కొత్త శరీరం ఉందో. क्या? तीसरा ఏంటి? तन। మూడవ శరీరం. ये जितना नंगा नाच कर सकता है, ఇతను ఎంతైతే నంగా నాట్యాన్ని చెయ్యగలుగుతారో इतना नंगा नाच ఇంత నంగా నాట్యాన్ని बच्ची कैसे करेगी? అమ్మాయి ఎలా చేస్తుంది? है? बच्ची तो नहीं कर सकती। అమ్మాయి అయితే చెయ్యలేదు. बच्ची के तन में आकर तो बाबा इतना नहीं बोल सकता। అమ్మాయి తనులో శరీరంలోకి వచ్చైతే బాబా అంతా చెప్పలేరు. सभा में भी సభలోని కూడా इतना नहीं बोल सकता। ఇంత చెప్పలేరు. और
మరియు हलचल भी नहीं, అలజడి కూడా లేదు. अचल रहना है. అటలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. भले बड़े ते बड़ा बम फूटे, భలే అతిపెద్ద బాంబు పేలినప్పటికీ కూడా बाप की बड़े ते बड़ी ग्लानी का बम फूट पड़े, తండ్రి యొక్క అతిపెద్ద గ్లాని రూపి బాంబు విస్ఫోట్ అయినప్పటికీ కూడా जहर भरा हुआ हो जिसमें, దేనిలోనైతే విషం నిండి ఉంటుందో अचल रहना है. స్థిరంగా ఉండాలి. क्योंकि ఎందుకంటే क्यों अचल रहना है? ఎందుకని స్థిరంగా అచలంగా ఉండాలి? क्योंकि अब ఎందుకంటే ఇప్పుడు कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? हैं? हैं? कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? याद ही नहीं आ रहा. గుర్తే రావడం లేదా? हैं? घर जाना है. ఇంటికి వెళ్ళాలి. सूरज चांद सितारों की दुनिया के पार जाना है. సూర్యుడు చంద్రుడు సితారలుగా ప్రపంచానికి పైకి వెళ్ళాలా? नहीं. కాదు. कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? हैं? जो मुरली में 20 बार बोला, ఏదైతే మురళీలో 20 సార్లు చెప్పారో, घर को याद करो, ఇంటిని స్మృతి చెయ్యండి, बाप को याद करो, తండ్రిని స్మృతి చెయ్యండి, स्वर्ग को याद करो. స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. अरे అరే 3 को याद करें या 1 को याद करें? ముగ్గురిని స్మృతి చెయ్యాలా లేక ఒక్కరిని స్మృతి చెయ్యాలా? अरे అరే जो बाप है ఎవరైతే తండ్రి ఉన్నారో वो ही हमारा घर है. అదే మన ఇల్లు అయ్యింది. ज्योतिर्लिंगम शिव, జ్యోతిర్లింగం శివుడు. मन मना भव जिसके लिए बोला जाता है. మన్మనాభవ్ అని ఎవరి కోసమైతే అనడం జరుగుతుందో, मेरे मन में समा जा, నా మనసులోని ఇమిడిపోండి. वो कहता है. వారంటారా? हैं? उसको मन है వారికి మనసు ఉందా? तो कौन कहता है मन मना भव? అయితే మన్మనాభవ్ అని ఎవరంటారు? साकार सो निराकार कहता है. సాకార్ సో నిరాకారుడు అంటారు. एक ही व्यक्तित्व है ఒకే వ్యక్తిత్వం అయ్యారు. जो आज भी मंदिरों में पूजा जाता है. ఏదైతే ఈ రోజు కూడా మందిరంలోని పూజింపబడతారో, सबसे जास्ती तादाद में, అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో जिसकी मूर्तियां खुदाइयों में मिली हैं, త్రవ్వకాలలోని ఎవరి మూర్తి అయితే ఎక్కువగా లభించిందో, सार्वभौम है. సార్వభౌముడయ్యారు. वो कहता है వారంటారు मन मना भव, మన్మనాభవ్ अर्थात అనగా मेरे मन में समा जा. నా మనసులోని ఇమిడిపోండి. मेरा मन నా మనసు जड़ है జడమైనదా या चैतन्य है? లేక చైతన్యమైనదా? हाँ? జడమని స్టూడెంట్ అన్నారు. जड़त्व बुद्धि वाला है జడత్వ బుద్ధి కలిగినదా या चैतन्य बुद्धि है? లేక చైతన్య బుద్ధిదా? मन ब्रह्मा है ना? మనసు బ్రహ్మ అయ్యారు కదా. है? हाँ. స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. ఆ जड़त्व बुद्धि भले है జడత్వమైన బుద్ధి భలే అయ్యింది, लेकिन కానీ तुरिया है. తురియా అయ్యారు. क्या? ఏంటి? समाजा. ఇమిడిపోండి. अब घर जाना है. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. माता ही तुम्हारा घर है. మాతదే మీ యొక్క ఇల్లు అయ్యింది. जो भी बच्चे पैदा होते हैं दुनिया में, ప్రపంచంలో ఏ పిల్లలైతే జన్మని తీసుకుంటారో परिवार में, పరివారంలోని वो कौन से घर से आते हैं? వారు ఏ ఇంటి నుండి వస్తారు? कौन सा घर है उनका? వారి యొక్క ఇల్లు ఏమయ్యింది? कोई भी मनुष्य आत्मा शरीर छोड़ती है, ఏ మనుష్యాత్మ అయినా శరీరాన్ని విడిచిపెడుతుందో, कोई भी प्राणी शरीर छोड़ता है, ఏ ప్రాణి అయినా శరీరాన్ని విడిచిపెడుతుందో, तो कहाँ कौन से घर में जाता है? అప్పుడు ఎక్కడ ఏ ఇంటికి వెళ్తారు? माता के गर्भ में जाता है.
మాత యొక్క గర్భంలోకి వెళ్తారు. ओम शांति। ఓం శాంతి. रात को मेरा पेट भी दुखता है। हैं? रात को 5 बजे मेरा पेट भी दुखता है। पैर? ओ हो। तेरा पैर इसलिए दुखता है? ఆ చిన్న పాప అడిగింది, బాబా రాత్రి నా కాళ్ళు ఎందుకని నొప్పి పుడుతున్నాయి అని. బాబా అన్నారు, కాళ్ళు ఎందుకు నొప్పి పుడుతున్నాయి అంటే, कि तू बाबा की याद में दौड़ती नहीं है। నీవు బాబా యొక్క స్మృతిలోని పరిగెత్తడం లేదు, बुद्ध रूपी पाँव से। బుద్ధురూపి కాళ్ళతోని. क्या? ఏంటి? दौड़ लगा दे, పరిగెత్తు, दर्द बंद हो जाएगा। అప్పుడు నొప్పి ఆగిపోతుంది. విసిడి నెంబర్ 2359.